హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఫస్ట్ సెమిస్టర్ రేపటి ఎగ్జామ్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. రేపటి ఎగ్జామ్లో మనకి ఫిఫ్త్ యూనిట్, సిక్స్త్ యూనిట్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నా నేను. మరి ఫిఫ్త్ యూనిట్లో మనకి 2 టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ టాపిక్ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ సెకండ్ టాపిక్ ఏంటంటే ఇన్వర్స్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఫార్ములా చెప్తాను చూడండి ఒకసారి. 2 sin A cos B ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ ఈ ఫార్ములాస్ లోంచి ఒక ఫార్ములా వస్తుంది, జాగ్రత్తగా వినాలి. మనకు టోటల్గా 8 ఫార్ములాస్ ఉన్నాయి. 2 sin A cos B ఈక్వల్స్ టు సైన్ ఆఫ్ A ప్లస్ B ప్లస్ సైన్ ఆఫ్ A మైనస్ B. నెక్స్ట్ 2 cos A sin B ఈక్వల్స్ టు ఫార్ములాస్ బై యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సైన్ ఆఫ్ A ప్లస్ B మైనస్ సైన్ ఆఫ్ A మైనస్ B. నెక్స్ట్ 2 cos A cos B ఈక్వల్స్ టు cos ఆఫ్ A ప్లస్ B ప్లస్ cos ఆఫ్ A మైనస్ B. నెక్స్ట్ 2 sin A sin B ఈక్వల్స్ టు cos ఆఫ్ A మైనస్ B మైనస్ cos ఆఫ్ A ప్లస్ B. ఈ 4 ఫార్ములాస్తో పాటు ఇంకో 4 ఫార్ములాస్ ఉంటాయి మనకి. ఆ 4 ఫార్ములాస్ చూడండి ఒకసారి. sin C ప్లస్ sin D ఈక్వల్స్ టు 2 sin ఆఫ్ C ప్లస్ D డివైడెడ్ బై 2 cos ఆఫ్ C మైనస్ D డివైడెడ్ బై 2 and sin C minus sin D equals to 2 cos of C plus D divided by 2 and sin of C minus D divided by 2. Next, cos C plus cos D equals to 2 cos of C plus D divided by 2 cos of C minus D divided by 2. నెక్స్ట్ కాస్, ఇక్కడ చూడండి ఫోర్త్ ఫార్ములా కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేయగలగాలి. కాస్ డి మైనస్ కాస్ సి. ఫస్ట్ టర్మ్ ని డి అనుకుంటున్నా, లాస్ట్ సెకండ్ టర్మ్ ని సి అంటున్నా నేను. అది మీరు అబ్జర్వ్ చేయగలగాలి. ఈక్వల్స్ టు 2 ఒక నిమిషం 2 sin of C plus D divided by 2 and sin of D minus C divided by 2. ఈ ఫోర్ ఫార్ములాస్ లోంచి ఒక సింగిల్ 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది. ఒక ఫార్ములాస్ నేర్చుకుంటే మనకి టోటల్ గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మినిమం ఫెయిల్ అయ్యే కంటే బార్డర్ మార్క్స్ తోనన్నా పాస్ అయితే బెటర్ అన్న హోప్స్ తో ఈ వీడియోని చూడండి. మీరు మనం స్కోర్ చేసుకోవచ్చు, పాస్ కూడా అవ్వచ్చు. ఈ ఫార్ములాస్ నేర్చుకుంటే 1 మార్క్ వస్తుంది బాబు. కొద్ది ఈ ఫార్ములాస్ ని బయాడ్ చేసేయండి. నెక్స్ట్ ప్రాబ్లమ్స్కి వెళ్తున్నా నేను. ఈ మోడల్లో నేను మోస్ట్ రిపీటెడ్ ప్రాబ్లమ్స్, ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ మాత్రమే తీసుకున్నాను. సో ఇవి మీరు 100% ఎఫర్ట్స్ పెట్టండి. మోస్ట్ రిపీటెడ్ ప్రాబ్లమ్స్ ఇవి, కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఇక్కడ ప్రాబ్లమ్ చూడండి. కన్వర్ట్ sin 6a ప్లస్ sin 2a ఇంటూ ప్రొడక్ట్ అన్నాడు. sin 6a ప్రొడక్ట్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి అంటే ఇంటూ లాగా ఉండాలట. అవి ఇంటూ ఫామ్ లో కన్వర్ట్ చేయమంటున్నాడు. సో
1 మినిట్. ఇక్కడ చూడండి ఏం చేయమంటున్నాడు? ఇవి మనకి కావాల్సిన ఫార్ములాస్ చూడండి. సైన్ 2a సైన్ సారీ 2 sin a cos b ఈక్వల్స్ టు sin ఆఫ్ a ప్లస్ b ప్లస్ sin ఆఫ్ a మైనస్ b ఫస్ట్ ఫార్ములా. 2 cos a sin b ఈక్వల్స్ టు sin ఆఫ్ a ప్లస్ b మైనస్ sin ఆఫ్ a మైనస్ b. 2 cos a cos b ఈక్వల్స్ టు cos ఆఫ్ a ప్లస్ b ప్లస్ cos ఆఫ్ a మైనస్ b ఫార్ములా. 2 sin a sin b ఈక్వల్స్ టు cos ఆఫ్ a మైనస్ b మైనస్ cos ఆఫ్ a ప్లస్ b. అండ్ ఈ ఫార్ములా చూడండి sin c ప్లస్ sin d ఈక్వల్స్ టు 2 sin ఆఫ్ c ప్లస్ d బై 2 cos ఆఫ్ c మైనస్ d బై 2. sin c minus sin d equals to 2 cos of c plus d by 2 sin of c minus d by 2 cos c plus cos d equals to cos c plus cos d equals to 2 cos of c plus d by 2 cos of c minus d by 2 cos d minus ఇక్కడ చూడండి ఫోర్త్ ఫార్ములా మీరు అబ్జర్వ్ చేయగలగాలి. cos d minus cos c అంటున్నా నేను దీన్ని. మీరు cos c cos d మైనస్ ఉన్నప్పుడు రెండు కాస్లే ఉన్నాయి, వాటి మధ్యలో మైనస్ ఉన్నప్పుడు ఫస్ట్ టర్మ్ ని d గా ట్రీట్ చేయండి, సెకండ్ టర్మ్ ని c గా ట్రీట్ చేయండి, ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. లేకుంటే ఇక్కడ d గా ట్రీట్ చేసినప్పుడు ఇక్కడ కొద్దిగా చేంజ్ చేస్తున్నా నేను. ఇక్కడ c మైనస్ d నే వస్తుంది, c మైనస్ d నే వస్తుంది. ఇక్కడ ఒకవేళ cos c మైనస్ అన్ని సేమే ఉన్నాయి కాబట్టి అన్ని cos c d లే ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా ఇలానే రాయాలి అనుకుంటే 2 sin ఆఫ్ c ప్లస్ d బై 2 అండ్ sin ఆఫ్ ఇక్కడ చేంజ్ చేయండి. ఇక్కడ ఇది పైది c మైనస్ d నే, ఇక్కడ d మైనస్ c బై 2 ఇలా చేంజ్ చేసుకోండి. ఇక్కడ ప్రాబ్లం స్టార్ట్ చేస్తున్నాయి కదా నేను. కన్వర్ట్ sin 6a ప్లస్ sin 2a ఇంటూ ప్రొడక్ట్ ఫామ్ లో కన్వర్ట్ చేయమంటున్నాడు. ఓకే, ప్రొడక్ట్ ఫామ్ లో కన్వర్ట్ చేయమంటున్నాడు. సో నేనేం చేస్తున్నా చూడండిగా, దీన్ని sin c అనుకుంటాను, దీన్ని d అనుకుంటాను. మరి sin c మైనస్ sin d ఫార్ములా sin c మైనస్ sin d ఈక్వల్స్ టు 2 sin ఆఫ్ c ప్లస్ d డివైడెడ్ బై 2 అండ్ cos ఆఫ్ c మైనస్ d డివైడెడ్ బై 2. సో c ప్లేస్ లో 6a, d ప్లేస్ లో 2a సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇది ఈక్వల్స్ టు 2 sin ఆఫ్ 6a ప్లస్ 2a డివైడెడ్ బై 2 అండ్ cos ఆఫ్ 6a మైనస్ 2a డివైడెడ్ బై 2. ఇది ఈక్వల్స్ టు 2 sin ఆఫ్, జస్ట్ దీన్ని క్యాలిక్యులేషన్ చేయండిగా, 6a ప్లస్ 2a 8a, 8 బై 2 అంటే 4a వస్తుంది మనకి. అండ్ cos ఆఫ్ 6a మైనస్ 2a 4a బై 2 అంటే 2a వస్తుంది. ఇది మనకు కావాల్సిన ప్రొడక్ట్ ఫామ్. దీన్ని ఇలా కన్వర్ట్ చేయొచ్చు. ఇలాంటి టర్మ్స్ ఎక్కడైనా కనిపిస్తే, ఇలాంటి ప్రాబ్లం ఇస్తే ఆ 4 ఫార్ములాస్ లోంచి ఒక ఫార్ములా వర్తిస్తుంది, అవి దీనికి అప్లై చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం తీసుకుందాం. ఇక నెక్స్ట్ ప్రాబ్లం, ప్రూవ్ దట్ sin స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ b డివైడెడ్ బై sin a cos a మైనస్ sin b cos c అన్నాడు, cos b అన్నాడు. ఇది RHS అని ప్రూవ్ చేయమన్నాడు. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు LHS పార్ట్ తీసుకుందాం. LHS లో ఏమి ఇచ్చాడు? sin స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ b డివైడెడ్ బై sin a cos a మైనస్ sin b cos b అని ఇచ్చాడు. sin b cos b అని ఇచ్చాడు. ఒక నిమిషం, ఇలా ఇచ్చాడు. నేనేం చేస్తున్నా అంటే, ఇలా ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం, 2తో డివైడ్ చేస్తున్నా న్యూమరేటర్ని. ఇప్పుడు ఏమైంది? 2 sin స్క్వేర్ a మైనస్ sin స్క్వేర్ b 2 ఇంటూ ఇలా మారిపోద్ది.
డినామినేటర్ ఎలా కన్వర్ట్ అయింది? 2 ఇంటూ సైన్ ఏ కాస్ ఏ మైనస్ సైన్ బి కాస్ బి. ఇట్ ఈక్వల్స్ టు 2తో 2ని న్యూమరేటర్ని 2ని అలానే ఉంచండి. 2 ఇంటూ సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి డివైడెడ్ బై 2 సైన్ ఏ కాస్ ఏ మైనస్ ఈ 2తో మల్టిప్లై చేస్తున్నా నేను. ఈ 2తో దీన్ని మల్టిప్లై చేస్తే ఇగో ఇలా మారిపోయింది అది. నెక్స్ట్ ఈ 2తో మళ్ళీ ఈ టర్మ్‌ని కూడా మల్టిప్లై చేయాలి. 2 సైన్ బి కాస్ బి అవుతుంది అది. సో ఇక్కడ చూడండి 2 సైన్ థీటా కాస్ థీటా లాగా ఉంది అది. 2 సైన్ ఏ కాస్ ఏ. ఇక్కడ చూడండి 2 సేమే ఉన్నాయి. ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది కాబట్టి 2 సైన్ ఏ కాస్ ఏ. అంటే 2 సైన్ థీటా కాస్ థీటా అంటే ఫార్ములా ఏంటంటే సైన్ 2 థీటా ఫార్ములా అన్నమాట. గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈక్వల్స్ టు 2 ఇంటూ సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి డివైడెడ్ బై సైన్ 2a అవుతుంది అది. ఇగో నేను ఇక్కడ ఫార్ములా ఆల్రెడీ రాశాను. ఈ ఫార్ములా బేస్ చేసుకున్నది మైనస్ సైన్ 2b అవుతుంది. ఇది సెకండ్ టర్మ్. ఇది సైన్ 2b అవుతుంది. నెక్స్ట్ ఇట్ ఈక్వల్స్ టు ఇక్కడ డినామినేటర్ ఎట్లా ఉంది అంటే సైన్ సి మైనస్ సైన్ డి లాగా ఉంది. మరి సైన్ సి మైనస్ సైన్ డి ఫార్ములా ఏంటి? సైన్ సి మైనస్ సైన్ డి ఈక్వల్స్ టు 2 cos of c plus d divided by 2 and sin of c minus d divided by 2. సో ఎలా కన్వర్ట్ అవుతుంది ఇది? 2 ఇంటూ ఇక్కడ పై న్యూమరేటర్ కూడా ఎట్లా ఉంది అంటే సైన్ స్క్వేర్ ఏ మైనస్ సైన్ స్క్వేర్ బి ఫార్ములా మనకు ఆల్రెడీ తెలుసు. అదేంటంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అన్నమాట. అది ఫార్ములా. స్క్వేర్ ఇలా ఉంటే దీన్ని ఇలా రాయొచ్చు. సో 2 సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి డివైడెడ్ బై ఈ న్యూమరేటర్ని ఇక్కడ నేను ఆల్రెడీ ఫార్ములా రాశాను. ఏంటది ఫార్ములా చూడండి. గో ఈ ఫార్ములా దానికి అప్లై చేయండి. 2 కాస్ ఆఫ్ మరి సి ప్లేస్లో 2a ఉంది. 2a ప్లస్ 2b divided by 2 and sin of 2a minus 2b divided by 2. సో దీన్ని క్యాలిక్యులేషన్ చేద్దాం. ఇక్కడ ఇట్ ఈక్వల్స్ టు 2 sin of a plus b into sin of a minus b divided by 2 into ఇక్కడ చూడండి నేను ఇక్కడ కొద్దిగా చేంజ్ చేస్తున్నా. 2a ప్లస్ 2b 2 కామన్ తీస్తాను. 2కి 2 క్యాన్సిల్ అయిపోద్ది. మనకి మిగిలేది ఎంత అంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఇంటూ సైన్ ఆఫ్ ఇక్కడ కూడా 2 క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఏ మైనస్ బి వస్తుంది. సో 2 గెట్ క్యాన్సిల్ అండ్ ఈ టర్మ్ ఇగో ఈ టర్మ్ క్యాన్సిల్. మనకి మిగిలింది ఎంత అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి డివైడెడ్ బై కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి మిగిలింది. మరి సైన్ బై కాస్ అంటే ఏంటి? టాన్ ఆఫ్ ఏ ప్లస్ బి. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. ఒకసారి నోట్స్లో రాసుకొని 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం తీసుకుంటున్నా. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇక్కడ చాట్ బాక్స్ ఉంది. చాట్ బాక్స్లో మీరు కామెంట్ కూడా చేయొచ్చు. కామెంట్ చేస్తే దానికి కామెంట్కి నేను రిప్లై కూడా ఇస్తాను. ఓకేనా? కామెంట్కి నేను రిప్లై కూడా ఇస్తాను. మీకు ఏమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి అక్కడ. నెక్స్ట్ ప్రాబ్లం తీసుకుంటున్నా చూడండి. ప్రాబ్లం ప్రూవ్ దట్ కాస్ ఏ ప్లస్ ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇలాంటి మోడల్ ప్రాబ్లమే సైన్లలో కూడా ఉంది. అది కూడా ఇంపార్టెంటే. చూడండి ఇక్కడ నేనేం చేస్తున్నది దీన్ని నేను సి అనుకుంటా. ఇగో ఈ టర్మ్ని నేనేం చేస్తున్నా అంటే డి అనుకుంటా. అంటే కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా అప్లై చేయొచ్చు. కాస్ సి ప్లస్ కాస్ డి ఫార్ములా ఏంటి మరి? 2 కాస్ ఆఫ్
C plus D divided by 2 and cos of C minus D divided by 2. సో LHS తీసుకుంటున్నా RHS అని ప్రూవ్ చేయాలి మనం. cos A plus 2 cos of C ప్లేస్లో ఎంత ఉంది ఇక్కడ? ఇగో ఈ టర్మ్ మొత్తం C, ఇది మొత్తం D కదా. సో ఇక్కడ C ప్లేస్లో D ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను నేను. సో 120 plus A plus 120 minus A whole divided by 2 and cos of నెక్స్ట్ C minus D, ఇక్కడ ఏముంది? C minus D కదా. సో C ప్లేస్లో ఎంత ఉంది మళ్ళీ? 120 plus A minus of 120 minus A whole divided by 2. It equals to cos A plus 2 cos of, ఇక్కడ A get cancel, 120 plus 120 240 divided by 2, 240 divided by 2. ఇక్కడ మీరు వీడియో బ్లర్ అవుతుందని కొంతమంది పెడుతున్నారు. అయితే మీరు ఇక్కడ వీడియో క్లారిటీలో సెట్టింగ్స్లోకి వెళ్ళేసి పైన 3 డాట్స్ ఉంటాయి, సెట్టింగ్స్ ఉంటాయి కదా. సెట్టింగ్స్లో మీరు 1080 ఏదో సంథింగ్ ఉంటుంది, అది పెట్టుకోండి, మీకు వీడియో క్లారిటీ వస్తుంది. 1080 పెట్టుకోండి బాబు, ఓకేనా. మీకు వీడియో క్లారిటీ కావాలంటే పైన సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఆ సెట్టింగ్ సెట్ చేసుకోండి, మీకు వీడియో క్లారిటీ వస్తుంది. ఓకేనా బాబు. ఒకసారి చూడండి, సెట్టింగ్స్లోకి వెళ్ళండి, పైన వీడియో మీద క్లిక్ చేయగానే పైన సెట్టింగ్ ఆప్షన్ ఉంటుంది, ఆ సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్టింగ్ చేసుకోండి. వీడియో క్లారిటీ లేదా? సరే చూడండి, ఒక్కసారి సెట్టింగ్ చూసుకోండి మీరు. నెక్స్ట్ cos A ప్లస్ వస్తుందా? ఇప్పుడు క్లారిటీ ఉందా? ఒకసారి మీరు సెట్ చేసుకోవాలి బాబు. కొంతమంది వస్తుందని పెడుతున్నారు, కొంతమంది రావట్లేదని పెడుతున్నారు. మీ దగ్గరే ప్రాబ్లం, అది నా దగ్గర ప్రాబ్లం ఏం కాదు. ఓకే, 720p పెట్టుకోమంటున్నారు కొందరు, అట్లా కూడా చూడండి ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళేసి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక cos of 120 ప్లస్ A, ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేయాలి దీన్ని. ఇక ఈ బ్రాకెట్ని, సెకండ్ బ్రాకెట్ని మైనస్తో మల్టిప్లై చేయాలి. ఇక మైనస్తో మల్టిప్లై చేస్తే -120 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ A డివైడెడ్ బై 2. ఇట్ ఈక్వల్స్ టు cos A ప్లస్ 2 cos ఆఫ్ 240 by 2 అంటే 120 వస్తుంది. 120 cos ఆఫ్, ఇక్కడ 120 గెట్ క్యాన్సిల్, A ప్లస్ A 2A డివైడెడ్ బై 2 అంటే A వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఇట్ ఈక్వల్స్ టు cos A ప్లస్ 2 ఇంటూ ఈ cos ఆఫ్ 120ని నేను ఎలా రాస్తా అంటే cos ఆఫ్ 90 ప్లస్ 30 అని రాస్తా. 90 ప్లస్ 30 ఇంటూ cos A. ఇట్ ఈక్వల్స్ టు cos A ప్లస్ 2 ఇంటూ cos ఆఫ్ 90 ప్లస్ theta. cos ఆఫ్ 90 ప్లస్ theta. ఏ క్వాడ్రెంట్? సెకండ్ క్వాడ్రెంట్. సెకండ్ క్వాడ్రెంట్లో కాస్కి ఏమొస్తుంది? మైనస్ వస్తుంది. 90 ప్లస్ టీటా అంటే ఆడ్ నెంబర్ కదా, మళ్ళీ సైన్ టీటా వస్తుంది. సో మైనస్ సైన్ 30 వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ ఇంటూ కాస్ ఏ, ఇట్ ఈక్వల్స్ టు కాస్ ఏ ప్లస్ ఇంటూ మైనస్, ఇక్కడ మైనస్ 2 ఇంటూ సైన్ 30 వాల్యూ 1/2 ఇంటూ కాస్ ఏ. నెక్స్ట్ it equals to 2 get cancel, cos A minus cos A, it equals to 0.
జీరో వచ్చిందా లేదా చూడండి. దేర్ఫోర్ ఎల్హెచ్ఎస్ ఈక్వల్స్ టు ఆర్హెచ్ఎస్ అని రాసేస్తాం. మీకు ఒకటికి 2 సార్లు వినండి జాగ్రత్తగా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ స్టార్ట్ చేసుకోబోతున్నా చూడండి. ప్రూవ్ దట్ కాస్ 11 డిగ్రీస్ ప్లస్ సైన్ 11 డిగ్రీస్ డివైడెడ్ బై కాస్ 11 మైనస్ సైన్ 11 అన్నాడు. ఇక్కడ ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఎల్హెచ్ఎస్ ఏమిచ్చాడు? కాస్ 11 డిగ్రీస్ ప్లస్ సైన్ 11 డిగ్రీస్ డివైడెడ్ బై కాస్ 11 డిగ్రీస్ మైనస్ సైన్ 11 డిగ్రీస్. నేను ఏం చేస్తా అంటే ఇక్కడ కాస్తో డివైడ్ చేస్తా. కాస్తో డివైడ్ చేస్తున్నా. ఎందుకు కాస్తోనే డివైడ్ చేయాలంటే ట్యాన్లో మారుద్ది. ఒకవేళ మీకు కావాలంటే కాట్లో మారుద్ది, కాస్తో డివైడ్ చేస్తే. సారీ, సైన్తో డివైడ్ చేస్తే, సైన్తో డివైడ్ చేస్తే ఈ టర్మ్స్ అనేటివి కాట్లో మారుతాయి. కాస్తో డివైడ్ చేస్తే ట్యాన్లో మారుతాయి. ట్యాన్ ఫార్ములా మనకి ఈజీ కాబట్టి. సో నేనేం చేస్తున్నా అంటే కాస్తో డివైడ్ చేస్తా. కాస్ 11 డిగ్రీస్ ప్లస్ సైన్ 11 డిగ్రీస్ divided by cos 11 degrees whole divided by cos 11 degrees minus sin 11 degrees whole divided by cos 11 degrees. It equals to cos 11 degrees by cos 11 degrees plus sin 11 degrees divided by cos 11 degrees whole divided by cos 11 degrees by cos 11 degrees minus sin 11 degrees divided by cos 11 degrees. ఇండివిజువల్ గా సెపరేట్ చేశా. ఇక్కడ చూడండి, ఇక cos 11 get cancel. It equals to 1 plus sin 11 by cos 11 tan 11 degrees divided by ఇక్కడ cos 11 get cancel 1 minus ఇక్కడ sin by cos అంటే tan 11 degrees. It equals to ఈ 1 ప్లేస్ లో నేను కొద్దిగా చేంజ్ చేస్తున్నా. 1 ప్లస్ tan 11 degrees డివైడెడ్ బై 1 మైనస్ 1 ఇంటూ tan 11 అని రాయొచ్చు కదా. ఇగో ఈ 1 ప్లేస్ లో నేను tan 45 రాస్తా. tan 45 వాల్యూ 1 కాబట్టి ఈ 1 ప్లేస్ లో tan 45 సబ్స్టిట్యూట్ చేయొచ్చు మనం. ఇట్ ఈక్వల్స్ టు tan 45 degrees plus tan 11 degrees whole divided by 1 minus tan 45 degrees into tan 11 degrees. ఇది ఈక్వల్స్, ఇది ఎలా ఉంది ఫార్ములా అంటే tan A plus tan B whole divided by 1 minus tan A tan B equals to tan of A plus B ఫార్ములా. tan of A plus B ఫార్ములా ఇది. సో tan of A ప్లేస్ లో ఎంత ఉంది? ఇక్కడ A ప్లేస్ లో ఎంత ఉంది? 45 డిగ్రీస్ ఉంది. B ప్లేస్ లో 11 డిగ్రీస్ ఉంది. 45 ప్లస్ 11 డిగ్రీస్ ఇట్ ఈక్వల్స్ టు మనకి ఏమైంది ఇప్పుడు? tan of 45 ప్లస్ 11 అంటే 56 వస్తుంది. tan of 56 డిగ్రీస్. ఒకవేళ tan 56 అనకుండా ప్రాబ్లంలో వాడు tan 56 అనకుండా cot 34 అన్నాడు అనుకో, అప్పుడు cot లో ఎలా కన్వర్ట్ చేయాలి మరి? దీన్ని కొద్దిగా చేంజ్ చేయాలి. ఎలా అంటే tan of 90 మైనస్ tan of 90 మైనస్ 34 అని రాయొచ్చు. ఇట్ ఈక్వల్స్ టు tan of 90 మైనస్ theta. tan of 90 minus theta equals to cot theta. సో cot theta ప్లేస్ లో ఎంత ఉంది? 34. cot 34 అయింది. ఇది ఆన్సర్. మీకు ఏమైనా డౌట్ వస్తే మళ్ళీ చెప్పమన్నా చెప్తాను. ఓకే, క్లారిటీ ఓకే అంట ఒకసారి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఇక డౌట్ ఏం లేదు కదా ఇందులో. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. నెక్స్ట్ మోడల్కి వెళ్ళిపోతున్నాయి. చూడండి, నెక్స్ట్ ఇది కూడా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇలాంటి మోడల్ కూడా. సో ఎల్హెచ్ఎస్ తీసుకుందాం. ఇక్కడ కూడా సేమ్ ఎల్హెచ్ఎస్ ఇదే తీసుకున్నాం అనుకోండి. నేను కొద్దిగా చేంజ్ చేస్తున్న దీన్ని sin A ప్లస్
సైన్ 3a ముందుకు రాస్తున్నా ప్లస్ సైన్ 2a ప్లస్ సైన్ 4a divided by cos a minus cos 3a plus cos 2a minus cos 4a. ఇక్కడ 3ని ఏని పక్కకు రాశాను. ఓకేనా? దీన్ని పక్కకు రాశాను. 2ని 4ని పక్కకు రాశాను. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చూడండి. sin c plus sin d ఫార్ములా. sin c plus sin d ఫార్ములా ఏంటి మరి? 2 sin of c plus d divided by 2 cos of c minus d divided by 2. నెక్స్ట్ డినామినేటర్ లో కూడా cos c minus cos d ఫార్ములా అవసరం కాబట్టి cos c minus cos d equals to 2 sin of c plus d divided by 2 and sin of నేను ఆల్రెడీ రాశాను ఫోర్త్ ఫార్ములా d minus c divided by 2. సో ఈ రెండు ఫార్ములాస్ అప్లై చేస్తున్నాను నేను. సో న్యూమరేటర్ లో అప్లై చేద్దాం ఫస్ట్. sin c plus sin d ఫార్ములా 2 sin of c ప్లేస్ లో ఎంత ఉంది ఇక్కడ? d ప్లేస్ లో ఎంత ఉంది? a plus 3a divided by 2 and cos of a minus 3a divided by 2 ప్లస్ మళ్ళీ సేమ్ దీనికి అప్లై చేయాలి ఇక ఫార్ములా. sin c plus sin d ఫార్ములా దీనికి అప్లై చేయాలి ఇక. సో 2 sin of 2a plus 4a divided by 2 and cos of 2a minus 4a divided by 2 whole divided by నెక్స్ట్ డినామినేటర్ లో ఇక cos c minus cos c minus cos d ఫార్ములా ఇదే కదా ఫార్ములా మనకి. సో దీన్ని అప్లై చేస్తున్నా. 2 sin of a plus 3a by 2 and sin of ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ d మైనస్ సి ఫార్ములా dని ముందుకు రాయాలి మనం. సో d ప్లేస్ లో ఎంత ఉంది ఇక్కడ? 3a minus a by 2 and plus 2 sin of same మళ్ళీ c minus d. సో 2a plus 4a divided by 2 and sin of d minus c 4a minus 2a divided by 2. So it equals to just దీన్ని క్యాలిక్యులేషన్ చూడండి ఒకసారి. జస్ట్ క్యాలిక్యులేషన్ 2 into a plus 3a ఇక్కడ ఏముంది? a plus 3a ఫార్ములా సారీ a plus 3a అంటే 4a by 2 అంటే sin 2a వస్తుంది ఇక్కడ. అండ్ cos of ఇక్కడ a minus 3a అంటే మనకి by 2 ఉంది కాబట్టి minus 2a by 2 వస్తుంది. 2 క్యాన్సిల్ అయిపోయినా మైనస్ a వస్తుంది ఇక్కడ మనకి. మైనస్ a ప్లస్ 2 sin of a 2a plus 4a 6a by 2 అంటే 6a by 2 అంటే 3a వస్తుంది. అండ్ cos of మళ్ళీ 2a minus 4a అంటే 2a minus 2a వస్తుంది. బై 2 ఉంది కాబట్టి మైనస్ క్యాన్సిల్ అయిపోతే మైనస్ a వస్తుంది. హోల్ డివైడెడ్ బై 2 సేమ్ ప్రాసెస్ లో క్యాలిక్యులేషన్ చూడండి. 4a by 2 అంటే 2a sin of a plus 2 sin of 6a అంటే 3a వస్తుంది. అండ్ sin of a వస్తుంది. ఇక్కడ యాక్చువల్లీ ఇంకో కండిషన్ చెప్తున్న వాల్యూ చెప్తున్నా చూడండి.
కాస్ ఆఫ్ మైనస్ టీటా కాస్ టీటా అంటే కాస్ ఆఫ్ మైనస్ ఏ అంటే ఏమొస్తుంది మనకి ఇప్పుడు ప్లస్ అయిపోతుంది అది. సో ఇట్ ఈక్వల్స్ టు 2 సైన్ ఏ సైన్ సారీ 2a కాస్ ఏ ప్లస్ 2 సైన్ 3a కాస్ ఏ డివైడెడ్ బై సేమ్ రాసేస్తున్నా 2 సైన్ 2a సైన్ ఏ ప్లస్ 2 సైన్ 3a సైన్ ఏ ఉన్నది ఉన్నట్టు రాసేసిన జస్ట్ కాస్ ఆఫ్ మైనస్ ఏ అంటే కాస్ ఏ రాసిన. ఇక్కడ నుంచి నేనేం కామన్ తీస్తా అంటే కాస్ ఏ కామన్ తీస్తా. ఇక కాస్ ఏ కామన్ ఉంది చూడండి పై న్యూమరేటర్లో కాస్ ఏ కామన్ తీస్తున్నా నేను. కాస్ ఏ కామన్ తీస్తే 2 సైన్ 2a ప్లస్ 2 సైన్ 3a మిగిలింది అక్కడ డివైడెడ్ బై నెక్స్ట్ సైన్ ఏ కామన్ తీస్తున్నా ఇక్కడ నేను. సైన్ ఏ కామన్ తీస్తే మనకు మిగిలింది 2 సైన్ 2a ప్లస్ 2 సైన్ 3a వచ్చింది. సో చూడండి ఇక్కడ ఈ బ్రాకెట్లో టర్మ్స్ సేమ్ ఉన్నాయి, క్యాన్సిల్ అయిపోతాయి. ఇట్ ఈక్వల్స్ టు కాస్ ఏ బై సైన్ ఏ ఈక్వల్స్ టు కాట్ ఏ. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేస్తూ నేర్చుకోండి. ఇంపార్టెంట్ ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం కూడా ఇంపార్టెంట్ చూడండి. నేను తీసుకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇంపార్టెంట్. సో జాగ్రత్తగా చూడండి ఒకసారి. ఇక్కడ ఇఫ్ sin x ప్లస్ sin y ఈక్వల్ 3/4 అన్నాడు. sin x ప్లస్ sin y ఈక్వల్స్ 3/4 అన్నాడు. అండ్ sin x మైనస్ sin y ఈక్వల్స్ టు 2/5 అన్నాడు. ప్రూవ్ దట్ అన్నాడు. ఇది ప్రూవ్ దట్ తర్వాత వస్తుంది మనకి. ఫస్ట్ వాడు ఏమి ఇచ్చాడో చూద్దాం. sin x ప్లస్ sin y అంటే sin c ప్లస్ sin d ఫార్ములా అప్లై చేయండి దాన్ని. సో ఫస్ట్ టర్మ్ sin x ప్లస్ sin y చాలా సింపుల్ ప్రాబ్లం, ఇంపార్టెంట్ ప్రాబ్లం. 3/4 అన్నాడు. దీన్ని sin c ప్లస్ sin d అప్లై చేస్తున్నా. sin c ప్లస్ sin d ఫార్ములా ఫస్ట్ ఫార్ములా ఈక్వల్స్ టు 2 sin ఆఫ్ ఫార్ములాస్ వస్తేనే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఫార్ములాస్ బై హార్ట్ చేయాలి. sin c ప్లస్ d బై 2 అండ్ కాస్ ఆఫ్ c మైనస్ d డివైడెడ్ బై 2. సో 2 sin ఆఫ్ x plus y divided by 2 and cos of x minus y divided by 2. x అనేది c అన్నమాట, ఇది d అన్నమాట. సింపుల్ లాజిక్. 3/4. సో దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అనండి. నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఏమి ఇచ్చాడు? sin c మైనస్ sin d ఫార్ములా. sin c మైనస్ sin d ఫార్ములా ఏంటి మరి? 2 cos of c plus d divided by 2 and sin of c minus d divided by 2. So sin x minus sin y equals to 2/5 కదా. దీనికి ఆ ఫార్ములా అప్లై చేద్దాం. అప్లై చేస్తే 2 cos of x plus y divided by 2 and sin of x minus y divided by 2 equals to 2/5. 2/5. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అనండి. ఇప్పుడు ఏం చేద్దామంటే వాడు కాట్లలో చూపించమన్నాడు కాబట్టి కాట్ ఆఫ్ x మైనస్ y ఇక్కడ చూపించమన్నది ఏంటి? కాట్లలో రావాలి. xకి y చూడండి, x మైనస్ వైకి x మైనస్ వై ఇది ఉంది అంటే ఇది బై ఇది ఉండాలి. అంటే 1/2 చేద్దాం. ఈక్వేషన్ 1 డివైడెడ్ బై ఈక్వేషన్ 2 చేద్దాం. సో ఈక్వేషన్ 1 పైన రాసేస్తా నేను. 2 సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2 అండ్ కాస్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై డివైడెడ్ బై 2 హోల్ డివైడెడ్ బై దీనిపై ఎల్హెచ్ఎస్ ఐడి ఈ సైడ్ రాయాలి. 2 కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2 and sin of x minus y divided by 2 equals to 3/4 by 2/5.
5 ఏమైనా క్యాన్సిల్ అవుతున్నాయా? 2 క్యాన్సిల్. 2 గెట్ క్యాన్సిల్. సైన్ బై ఇక్కడ సైన్ బై కాస్ ఉంది కదా! ఈ సైన్ బై కాస్ ఉంది కదా! దీని ప్లేస్‌లో టాన్ ఆఫ్ అని రాస్తా. టాన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2 ఇక్కడ కాస్ బై సైన్ కదా ఇది. దీన్ని కాట్ రాయొచ్చు. కాట్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై బై 2 ఈక్వల్స్ టు 3/4 ఇంటూ 5/2 అయిద్ది. రెసిప్రోకల్ అయిద్దది. సో, ఈ టాన్‌ని నేనేం చేస్తా అంటే, ఇక్కడ చూడండి ఈ టాన్ టర్మ్‌ని అటు పంపించేస్తా. ఎందుకంటే టాన్ బై కాట్‌లో మారాలి. వాడు చూపించమన్నది కాట్‌లో కాబట్టి. కాట్ ఆఫ్ కాట్‌ని అట్లే ఉంచుతున్నా. టాన్‌ని మాత్రమే మారుస్తున్నా. ఈక్వల్స్ టు ది 15/8 ఇంటూ 1/tan అని రాస్తున్నా. ఇది ఇంటూ కదా ఇక్కడికొస్తే ఇక్కడ అటు పోతే డివైడ్ అయిద్ది. సో, ఎక్స్ ప్లస్ వై బై 2 అందుకే డినామినేటర్‌లో వచ్చిందది. సో, కాట్ ఆఫ్ ఎక్స్ మైనస్ వై డివైడెడ్ బై 2 ఈక్వల్స్ టు 15 ఇంటూ ఈ టాన్ 1/tan కాబట్టి కాట్ అయిపోద్ది. కాట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై బై 2 డివైడెడ్ బై 8 కదా! ఈ 8ని ఇటు రాస్తే సరిపోద్ది ఇక. 8 cot of x minus y by 2 equals to 15 cot of x plus y divided by 2. వాడు కాట్లో చూపించమంటే కాట్లో మార్చుకోవాలి. టాన్‌లో చూపించమంటే టాన్‌లో మార్చుకోవాలి. చాలా సింపుల్. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాబ్లమ్ మోస్ట్ ఇంపార్టెంట్. రేపు ఎగ్జామ్‌లో ఈ మోడల్ ప్రాబ్లమ్ 5 మార్క్స్ క్వెషన్ ఉంటది. కొద్దిగా కాన్సంట్రేషన్ చేయాలి. ప్రాబ్లమ్ ఏమన్నాడు చూడండి. ఇన్ ఎనీ ట్రయాంగిల్ ఏబీసీ prove that sin 2a plus sin 2b plus sin 2c equals to 4 sin a sin b sin c. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇంత ఘోరంగా చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోవాలి ఎంత ఇంపార్టెంటో. సో మనం ఏం చేస్తామంటే ఈ ఎల్హెచ్ఎస్ పార్ట్‌ని తీసుకొని ఆర్హెచ్ఎస్ అని ప్రూవ్ చేస్తాం. మరి ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చాడు రాస్తున్నా. sin 2a plus sin 2a plus sin 2b plus sin 2c వాడు ఇచ్చిన ఎల్హెచ్ఎస్ రాసిన. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ sin c ప్లస్ sin d ఫార్ములాస్ రాకపోతే ఒక్క ప్రాబ్లం కూడా చేయలేరు మీరు. ఫార్ములాస్ నేర్చుకోవాలి ఫస్ట్. sin c ప్లస్ sin d ఫార్ములా 2 sin of c ప్లస్ d బై 2 by 2 and cos of 2a minus 2b divided by 2. నెక్స్ట్ ఈ థర్డ్ టర్మ్ ని నేను ఎట్లా రాసేస్తున్నా sin 2c ని అట్లే రాసేసిన. నెక్స్ట్ 2 ఈ స్టెప్ అర్థమైంది అనుకుంటాను నేనైతే. 2 sin ఆఫ్ ఇక్కడ 2 కామన్ తీస్తే ఇక్కడ 2 కామన్ తీస్తే కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ అయిపోద్ది. sin ఆఫ్ a ప్లస్ b మిగులుద్ది ఇక్కడ. అండ్ cos ఆఫ్ 2 కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే మళ్ళీ సేమ్ a మైనస్ b మిగులుద్ది ఇక్కడ. ప్లస్ sin 2c అట్లే రాసేస్తున్నా. సరే ఇది సి బాబు సి. నెక్స్ట్ ఇక్కడ వాడు కండిషన్ ఏమన్నాడు. ఇన్ ఎనీ ట్రయాంగిల్ ఏబిసి అన్నాడు కాబట్టి దాని మీనింగ్ ఏంటంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 180 డిగ్రీస్ అని మనకు తెలుసు. వాడు ఇచ్చిన కండిషన్ని బేస్ చేసుకొని నేను ఏ ప్లస్ బిని ఇలానే ఉంచి సి అనేది ఇజ్ ఈక్వల్ టు అవతలకి రాస్తున్నా. అప్పుడు మైనస్ అవుతుంది అది. ఇక్కడ ఈ ఏ ప్లస్ బి ప్లేస్లో 180 మైనస్ సిని సబ్స్టిట్యూట్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. 2 sin ఆఫ్ 180 మైనస్ సి ఏ ప్లస్ బి ప్లస్లో 180 మైనస్ సి సబ్స్టిట్యూట్ చేసేసిన. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ సైన్ 2c. ఇప్పుడు చెప్పాలి నాకు కొన్ని నేను అడుగుతాను చూడండి ఒకసారి. సైన్ ఆఫ్ 180 మైనస్ టీటా సెకండ్ క్వాడ్రంట్ ఇది. 180 మైనస్ టీటా అనేది సెకండ్ క్వాడ్రంట్లో సైన్కి ప్లస్ వస్తుంది. 180 అనేది ఈవెన్ నంబర్ కాబట్టి మళ్ళీ సైన్ టీటానే వస్తుంది. సో దీని నుండి 2 సైన్ సి వస్తుంది. దీని మీనింగ్ దీని వాల్యూ సైన్ సి వస్తుంది. కాస్ ఆఫ్
ఏ మైనస్ బి ప్లస్ ఇక్కడ సైన్ 2c ఉంది కదా, దాని ఫార్ములా ఏంటంటే సైన్ 2 టీటా ఫార్ములా 2 సైన్ టీటా కాస్ టీటా. సో 2 సైన్ సి కాస్ సి సైన్ సి కాస్ డి కాస్ సి. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఇక్కడ కామన్ తీస్తా. కామన్ టర్మ్స్ ఏమున్నాయి? 2 సైన్ సి ఉంది, 2 సైన్ సి ఉంది. 2 సైన్ సి కామన్ తీసేస్తే మనకు మిగిలింది కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ సి. మిగిలినవి ఆ బ్రాకెట్లో రాశాను. ఇప్పుడు చెప్పండి ఇక ఇట్ ఈక్వల్స్ టు 2 సైన్ సి అలానే రాసి ఇక్కడ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి ప్లస్ కాస్ ఆఫ్ ఇక్కడ సి ప్లేస్లో మళ్ళీ ఏం చేయాలంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 180 degrees and c equals to 180 minus of a plus b. ఓన్లీ a plus b ని అడు పంపించాను నేను. సో 180 minus of a plus b bracket close. It equals to 2 sin c into cos of a minus b. సేమ్ ఇక్కడ చూడండి cos of 180 minus of a plus b. Cos of 180 minus theta. Cos of 180 minus theta equals to minus cos theta వస్తుంది. Minus cos theta వస్తుంది. సో minus cos of a plus b. సో దాని ఫార్ములా నుండి ఇట్ ఈక్వల్స్ టు 2 sin c. ఈ ఫార్ములా ఎలా ఉంది అంటే లాస్ట్ ఫోర్త్ ఫార్ములా మనం రాసుకున్న స్టార్టింగ్లో ఫార్ములాస్ రాసుకున్నాం. ఆ ఫోర్త్ ఫార్ములా ఇది. ఫోర్త్ ఫార్ములా ఏంటంటే 2 sin a sin b. దాని ఫార్ములా ఆన్సర్ ఫోర్త్ ఫార్ములా అది. 2 into 2 4 sin a sin b sin c. ఈ ఫార్ములా కరెక్టా కాదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. పైన ఒకసారి నేను తీసుకెళ్తున్నా చూడండి ఫార్ములాస్. ఇక్కడ చూడండి ఇది మనకు కావాల్సిన ఫార్ములా. అదే బ్రాకెట్లో ఉన్నది ఇది, దాని ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేశాను నేను. ఓకే, సో ఆ ఫార్ములాని సబ్స్టిట్యూట్ చేశాను నేను. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తూ నేర్చుకోవాలి. నెక్స్ట్ చెప్పబోయేటి కూడా చూడండి ఒకసారి. ఇఫ్ a plus b plus c equals to 90 degrees, show that tan a tan b plus tan b tan c plus tan c tan a equals to 1 అన్నాడు. సో ఏం చేద్దాం, వాడు ఇచ్చిన కండిషన్ని నేను తీసుకుంటా. ఏమిచ్చాడు? a ప్లస్, చాలా సింపుల్ ప్రాబ్లం, ఇంపార్టెంట్ ప్రాబ్లం, ఈక్వల్స్ టు 90 degrees అన్నాడు. సో a ప్లస్ b ఈక్వల్స్ టు 90 మైనస్ c అని రాస్తా. వాడు చూపించమన్నది tan లో చూపించమన్నాడు కాబట్టి బోత్ సైడ్ tan తీసుకుంటా. Taking tan on both sides, tan of a plus b equals to tan of 90 minus c. మరి tan of a plus b ఫార్ములా, tan of a plus b ఫార్ములా tan a plus tan b whole divided by 1 minus tan a tan b. దాని ఫార్ములాని రాశా, ఇక్కడ ఏం చేయలే నేను. అండ్ tan ఆఫ్ 90 మైనస్ టీటా, tan ఆఫ్ 90 మైనస్ టీటా ఈక్వల్స్ టు కాట్ టీటా వస్తుంది ఫస్ట్ క్వాడ్రంట్లో కాబట్టి. సో కాట్ సి. సో tan a ప్లస్ tan b డివైడెడ్ బై 1 మైనస్ tan a tan b ఈక్వల్స్ టు, ఈ కాట్ని నేను ట్యాన్లోకి మార్చుకుంటా, 1 బై tan c అవుతుంది. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నా, tan c ఇంటూ tan a ప్లస్ tan b ఈక్వల్స్ టు 1 ఇంటూ
1 minus tan A tan B. సో మల్టిప్లై చేద్దాం ఇక. tan C tan A ప్లస్ tan B tan C ఈక్వల్స్ టు 1 into 1 1 minus tan A tan B. ఈ మైనస్ టర్మ్ ని ఇటు పట్టుకొస్తా నేను. tan A tan B ప్లస్ tan B tan C ప్లస్ tan C tan A ఈక్వల్స్ టు 1. దిస్ ఇస్ ద ఆన్సర్. చాలా సింపుల్. ఏమి లేదు, ఆ క్యాలిక్యులేషన్ చూసుకుంటా పోవాలి. చాలా సింపుల్. నెక్స్ట్ అదే మోడల్ ప్రాబ్లం కాట్లలో ఇచ్చినప్పుడు ఎట్లా చేస్తాం చూడండి. ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 90 ఇచ్చాడు మనకి. ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 90 మైనస్ సి. ఇక్కడ కాట్లలో చూపించామన్నాడు కాబట్టి కాట్ తీసుకుందాం బోత్ సైడ్. టేకింగ్ కాట్ ఆన్ బోత్ సైడ్స్. కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు కాట్ ఆఫ్ 90 మైనస్ సి. కాట్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా. Cot of a plus b equals to cot a cot b minus 1 divided by cot a plus cot b equals to cot of 90 minus theta. Cot of 90 minus theta equals to tan theta. So tan c వస్తుంది. సో దీన్ని ఈ కాట్ tan ని కాట్ లో మార్చుకుందాం. cot a cot b minus 1 divided by cot a plus cot b equals to 1 by cot c. ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేసేద్దాం ఇక. చాలా సింపుల్ లాజిక్. సో cot c into cot a cot b minus 1 equals to 1 into cot a plus cot b. సో మల్టిప్లై చేస్తే cot c cot a cot c cot a cot b minus cot c equals to 1 తో మల్టిప్లై చేస్తే cot a plus cot b. సో ఈ మైనస్ టర్మ్ అటు పంపించేద్దాం. cot a ఆర్డర్లో రాస్తున్నాను. cot b cot c ఈక్వల్స్ టు cot a ప్లస్ cot b ప్లస్ cot c. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. కొద్ది జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇప్పుడు ఇన్వర్స్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ తీసుకుంటున్నాను. ఇన్వర్స్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ లో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. అవి రెండు ఫార్ములాస్ నేను చెప్తా చూడండి. tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y ఈక్వల్స్ టు tan inverse of x plus y by 1 minus xy and tan inverse x minus tan inverse y equals to tan inverse of x minus y by 1 plus xy. కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేస్తూ నేర్చుకోండి. tan of a plus b ఫార్ములా లాగానే ఉంది, అది వేరే ఏం లేదు. ప్రాబ్లం తీసుకుంటున్నాయి. సో ఇఫ్ sin inverse of 3/5 equals to a అన్నాడు, then find cos a tan a అన్నాడు. సో వాడు ఇచ్చిన దీన్ని అబ్జర్వ్ చేయండి. sin ఇన్వర్స్ అటు పంపించండి. sin a ఈక్వల్స్ టు 3/5. ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను నేను. ఇది అబ్జర్వ్ చేయగలగాలి, ఇది నేర్చుకోవాలి ఫస్ట్. మీరు ఇది రావాలి మిగిలిన ప్రాబ్లం చేయగలగాలంటే. ఇక్కడ యాంగిల్ ఏ తీసుకుంటున్నా నేను. యాంగిల్ ఏకి ఆపోజిట్ సైడ్ సైన్ అంటే ఏంటి యాక్చువల్లీ? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఆపోజిట్ సైడ్ ఎంత ఉంది వాల్యూ? 3. హైపోటెన్యూస్ వాల్యూ ఎంత ఉంది? 5. అందరు వెయిట్ చేయండి ఒక్క నిమిషం.
నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే దీని ఈ రిమైనింగ్ మనకు తెలియదు కదా ఈ సైడ్ అది ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి వీటికి నేమ్స్ ఇస్తున్నా నేను. నేమ్స్ ఏ, బి, సి అని ఇస్తున్నాను. సో, మనం బీసీ ఫైండ్ ఔట్ చేస్తే సరిపోతుంది. బీసీ ఫైండ్ ఔట్ చేసి పెట్టుకోవాలి. వాడు ఏది కనుక్కోమన్నా తర్వాత చూద్దాం. మనకి ఇది తెలియదు కాబట్టి యాస్ ఫర్ పైథాగరస్ లా ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏసీ స్క్వేర్ కదా! సో, మనకు తెలియంది ఏంటి ఇక్కడ? బీసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏసీ స్క్వేర్ మైనస్ ఏబీ స్క్వేర్. సో, ఏసీ వాల్యూ 5 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్. ఇది ఈక్వల్స్ టు 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 9. ఇది ఈక్వల్స్ టు 16 వస్తుంది. ఇది బీసీ స్క్వేర్. సో, బీసీ ఈక్వల్స్ టు 4 వచ్చింది మనకి. ఇక్కడ 4 రాసిద్దాం. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వాడు సైన్ అడిగినా, టాన్ అడిగినా, కాట్ అడిగినా ఏదన్నా అడగని మనకి. కాస్ ఏ అడుగుతున్నాడు. కాస్ అంటే ఏంటి యాక్చువల్లీ? అడ్జసెంట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో, అడ్జసెంట్ సైడ్ వాల్యూ ఎంతుంది ఇక్కడ? 4 బై హైపోటెన్యూస్ వాల్యూ 5. చాలా సింపుల్ లాజిక్ చూడండి ఇక. సో, మనకు 4/5 ఆన్సర్. కాస్ ఏ అడిగాడు వాడు. నెక్స్ట్ టాన్ ఏ కూడా అడుగుతున్నాడు కదా! టాన్ ఏ ఫార్ములా ఏంటి? టాన్ ఏ అంటే ఏంటి యాక్చువల్లీ? ఆపోజిట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. వాడు ఏదంటే అదే ఇక. ఇది కనుక్కోవడం రావాలి మనకి. సో, ఆపోజిట్ సైడ్ వాల్యూ 3 బై అడ్జసెంట్ సైడ్ వాల్యూ 4. సో, టాన్ ఏ కూడా వచ్చేసింది మనకి. ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఇది మీకు తెలియాలి ఫస్ట్. ఇలా కనుక్కోవడం రావాలి. వాడు సెక్ కనుక్కోమన్నా, కొసెక్ కనుక్కోమన్నా ఆపోజిట్ సైడా, అడ్జసెంట్ సైడా అవి తెలియాలి. అవి తెలిస్తే ఈ ప్రాబ్లమ్ ఈజీనే మీకు. నెక్స్ట్ ప్రాబ్లమ్ తీసుకుంటున్నా ఇక నేను. ప్రూవ్ దట్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3/5 అన్నాడు. ప్లస్ సైన్ ఇన్వర్స్ ఆఫ్ 5/. సేమ్ పైన చేసిన ప్రాసెసే ఇక్కడ కూడా చేస్తా. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 3/5 ఈక్వల్స్, ఎందుకంటే ఒకే ప్రాసెస్ ఫాలో అయితే మీకు ఈజీ అయిపోద్దని. నేను ఏం చేస్తా అంటే దీన్ని ఆల్ఫా అనుకుంటా. సైన్ ఆల్ఫా ఈక్వల్స్ ఏమైంది అంటే 3/5 అయింది. దీనికి కూడా ఒక ట్రయాంగిల్ వేద్దాం. ట్రయాంగిల్ వేద్దాం. సో, ఇటు సైడు ఆల్ఫా యాంగిల్ తీసుకుంటా. సో, సైన్ అన్నాడు కాబట్టి ఆపోజిట్ సైడ్ 3 హైపోటెన్యూస్ 5. ఆటోమేటిక్‌గా ఆల్రెడీ మనము ఇంతకుముందే ఫైండ్ ఔట్ చేశాం. ఏ, బి, సి, ఇది 3 ఇది 5 వచ్చినప్పుడు ఇది 4 వస్తది. బీసీ వాల్యూ మనకి యాస్ ఫర్ పైథాగరస్‌లా మీరు కనుక్కోండి 4 వచ్చింది. ఆల్రెడీ పైన కనుక్కున్నాం కాబట్టి. ఇవే వాల్యూస్ కదా! అంటే ఇక్కడ 4 వచ్చింది మనకి. సో, దీని నుండి నేను కాస్ ఆల్ఫాని రాసి పెట్టుకుంటా ముందే. కాస్ ఆల్ఫా, కాస్ అంటే ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో, 4/5 దీన్ని పక్కకు పెట్టేస్తా ఇక. నెక్స్ట్ ఇది అయిపోయింది. నేను ఆల్ఫా అనుకున్నా. దీన్ని నేనేం చేస్తా అంటే బీటా అనుకుంటా. సైన్ ఇన్వర్స్ ఆఫ్ 5/13 ఈక్వల్స్ టు బీటా అనుకుంటాను. సో, సైన్ బీటా ఈక్వల్స్ టు 5/13. సో, దీనికి కూడా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేద్దాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నా. దీనికి యాంగిల్ బీటా తీసుకుంటా. సైన్ అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సేమ్ ఇక్కడ కూడా వీటికి నేమ్స్ ఇద్దాం. ఏ, బి, సి. మనకు కావాల్సింది బీసీ కాబట్టి బీసీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏసీ స్క్వేర్ మైనస్ ఏబి స్క్వేర్. సో, 13 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్. It equals to 169 minus 25. It equals to 144. So, BC square equals to 144. BC equals to 12 వస్తుంది మనకి. అంటే ఈ సైడ్ మనకి 12 వచ్చింది. దీని నుండి కూడా సేమ్ ఏం రాసి పెడదామంటే మనం కాస్ బీటా అని రాసి పెడదాం. కాస్ బీటా ఈక్వల్స్ టు, కాస్ అంటే ఏంటి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అంటే 12/13. ఇది కూడా పక్కకు పెట్టేద్దాం. దీన్ని మనము ఇప్పుడు నేను ఏం చేస్తున్నా చూడండి. దీన్ని మనం ఏమనుకున్నాం? ఆల్ఫా అనుకున్నాం. ప్లస్
ఈ సెకండ్ టర్మ్ ఏమనుకున్నా బీటా అనుకున్నా. ఈ థర్డ్ టర్మ్‌ని ఈజ్ ఈక్వల్ టు అవతల దాన్ని అట్లే రాయండి. కాస్ ఇన్వర్స్ ఆఫ్ 33/65. ఇప్పుడు ఈ కాస్ ఇన్వర్స్‌ని నేను ఇటు పంపించేస్తా. కాస్ అయిద్దది. కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు 33/65 కదా! ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు ఎల్‌హెచ్‌ఎస్ పార్ట్ తీసుకుంటాను. ఎల్‌హెచ్‌ఎస్ పార్ట్ ఇప్పుడు తీసుకుంటాను నేను. ఆర్‌హెచ్‌ఎస్ చూపిస్తే సరిపోద్దన్నమాట. మరి ఎల్‌హెచ్‌ఎస్ పార్ట్ ఏముంది? కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా కదా! కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా. కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా కాస్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా. ఇప్పుడు కాస్ ఆల్ఫా వాల్యూ ఇగో మనం ఆల్రెడీ ఫైండ్ ఔట్ చేసిన వాల్యూస్ ఉన్నాయి కదా! ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. 4/5 అండ్ కాస్ బీటా వాల్యూ 12/13 ఆల్రెడీ ఫైండ్ ఔట్ చేసాం. 12/13 సబ్స్టిట్యూట్ చేస్తున్నా అంతే. సైన్ ఆల్ఫా వాల్యూ 3/5 3/5 ఇంటూ సైన్ బీటా వాల్యూ 5/13 5/13 5/13 it equals to క్యాలిక్యులేషన్ చేస్తే 12 4s are 48/65 minus 5 3s are 15 divided by 65. It equals to denominator 65 కాబట్టి 48 minus 15. It equals to 48 సబ్స్ట్రాక్ట్ చేస్తే 33/65. ఇది మనకు కావాల్సిన ఆర్హెచ్ఎస్ వచ్చింది ఇక్కడ. సో therefore LHS equals to RHS. ఇది ఇలా రాసేస్తే సరిపోతుంది మనకి. ఇది మనకు కావాల్సిన ప్రాసెస్. సైన్‌లలో, కాస్‌లలో ఇచ్చినప్పుడు ఈ ప్రాసెస్‌ని ఫాలో అవ్వాలి మీరు. నెక్స్ట్ ప్రాబ్లమ్ తీసుకుంటున్నా. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో చాట్ చేయండి. అడ్జసెంట్ ఈస్ 4 అంట. ఓకే. వన్స్ రిప్లై సార్. వాల్యూస్ ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ప్రూవ్ దట్ tan ఇన్వర్స్ ఆఫ్ ఆల్రెడీ నేను ప్రాబ్లమ్ రాశా కదా ఫస్ట్ స్టార్టింగ్‌లో ఫార్ములా రాశా కదా tan ఇన్వర్స్ ఆఫ్ 1/5 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1/7 ఈక్వల్స్ ఇదని చూపించాలి. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. రేపు 3 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది ఇది. నేను చాలా సింపుల్ లాజిక్స్‌తో చెప్తా చూడండి. ఇప్పుడు మనం ఎల్‌హెచ్‌ఎస్ తీసుకుందాం. ఎల్‌హెచ్‌ఎస్ ఏమి ఇచ్చాడు? tan ఇన్వర్స్ ఆఫ్ 1/5 ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ 1/7. ఓకే. tan ఇన్వర్స్ ఆఫ్ 1/5 tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ tan ఇన్వర్స్ y ఫార్ములా. దాని ఫార్ములా ఏంటి? మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. 3 మార్క్స్ క్వశ్చన్. x ప్లస్ y బై 1 మైనస్ xy. ఒకసారి కావాలంటే ఫార్ములా ప్రాక్టీస్ చేయండి. పేపర్ మీద తీసుకొని రాయండి. ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ x ప్లేస్‌లో ఎంత ఉంది చూడండి. ఇక్కడ x ప్లేస్‌లో 1/5 ఉంది. 1/5 ప్లస్ y ప్లేస్‌లో 1/7 డివైడెడ్ బై 1 మైనస్ 1/5 ఇంటూ 1/7. సో ఇట్ ఈక్వల్స్ టు జస్ట్ మనం ఎంత క్యాలిక్యులేషన్ చేసినా మళ్ళీ మీరు ఉన్నట్టు ఈ బ్రాకెట్ లోపలిది క్యాలిక్యులేటర్‌లో టైప్ చేయండి. ఒకసారి న్యూమరేటర్‌ని టైప్ చేయండి. ఒకసారి డినామినేటర్‌ని టైప్ చేయండి. మళ్ళీ ఏమొస్తుంది అంటే tan ఇన్వర్స్ ఆఫ్ 6/17 వస్తుంది. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. చాలా సింపుల్ లాజిక్. ఓకేనా? సార్ మోడల్ పేపర్ పార్ట్ 2 పేపర్ లింక్ పెట్టరా సార్? మోడల్ పేపర్ ఇక అది సెకండ్ పార్ట్ పెట్టట్లేను నేను. డైరెక్ట్ ఇక్కడే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి అన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి అది సెకండ్ పార్ట్ 2 పెట్టట్లేను. మీకు మోడల్ పేపర్ ఆల్రెడీ ఐడియా వచ్చుండాలి. ఎందుకంటే బ్లూ ప్రింట్ పెట్టా నేను. మనకి 5థ్, 6థ్ యూనిట్స్ వెయిటేజ్ ఎక్కువుంది కాబట్టి వీటి మీదనే కాన్సంట్రేషన్ చేయండి. 5థ్, 6థ్ యూనిట్స్ నేర్చుకుంటే మీకు 37 మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు బాబు. అంతే కదా? సో
నెక్స్ట్ ప్రాబ్లం తీసుకుంటున్నా. ఇఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ కాస్ ఇన్వర్స్ వై ప్లస్ కాస్ ఇన్వర్స్ జెడ్ ఈక్వల్స్ టు పై అన్నాడు. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. కాస్ ఇన్వర్స్ ఎక్స్ ఈక్వల్స్ టు ఆల్ఫా అంట. నెక్స్ట్ కాస్ ఆల్ఫా ఈక్వల్స్ టు ఎక్స్. దీని నుండి సైన్ రాస్తున్నా చూడండి. సైన్ కి ఫార్ములా ఏంటంటే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాసు స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1 అని తెలుసు మనకి. అండ్ సైన్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ టు 1 మైనస్ కాసు స్క్వేర్ టీటా అని తెలుసు మనకి. అండ్ సైన్ టీటా ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ స్క్వేర్ అటు పంపిస్తే 1 మైనస్ కాసు స్క్వేర్ టీటా అని తెలుసు. ఇక్కడ దీనికి అప్లై చేస్తాను. సైన్ ఆల్ఫా కనుక్కోవాలి ఇప్పుడు నేను. సైన్ ఆల్ఫా ఈక్వల్స్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాసు స్క్వేర్ ఆల్ఫా. సో ఇట్ ఈక్వల్స్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ ఆల్ఫా వాల్యూ ఎక్స్ కాబట్టి ఎక్స్ స్క్వేర్. దీన్ని పక్కకు పెట్టేసేయండి. నెక్స్ట్ సెకండ్ టర్మ్ తీసుకుంటా. ఇక్కడ కాస్ ఇన్వర్స్ వై ఈక్వల్స్ టు బీటా అండ్ కాస్ బీటా ఈక్వల్స్ టు వై. సేమ్ సిమిలర్లీ సైన్ బీటాని కనుక్కుందాం. అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాసు స్క్వేర్ బీటా సేమ్ ఫార్ములా. ఇట్ ఈక్వల్స్ అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ వై స్క్వేర్ అయింది ఇది. నెక్స్ట్ థర్డ్ టర్మ్ తీసుకుంటా. ఇక నేను మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం, 5 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది రేపు ఈ మోడల్లో. కాస్ కానీ సైన్ కానీ ఇస్తాడు. సో కాస్ ఇన్వర్స్ జెడ్ ఈక్వల్స్ టు గామా, కాస్ గామా ఈక్వల్స్ టు జెడ్. వీటిని పక్కకు పెట్టేసేయండి. ఇక నెక్స్ట్ మనం ఏం తీసుకున్నాం చెప్పండి. ఇక దీన్ని ఏమనుకున్నా ఆల్ఫా అనుకున్నాం ప్లస్ ఈ సెకండ్ టర్మ్ ఏమనుకున్నా బీటా అనుకున్నాం. అండ్ థర్డ్ టర్మ్ ఏమనుకున్నా గామా అనుకున్నాం ఈక్వల్స్ టు పై. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు పై మైనస్ గామా. ఈ గామాని అటు పంపించాను నేను. నెక్స్ట్ బోత్ సైడ్ కాస్ తీసుకుందాం. టేకింగ్ కాస్ ఆన్ బోత్ సైడ్స్, కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు కాస్ ఆఫ్ పై మైనస్ గామా. సో కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ములా, కాస్ ఆల్ఫా కాస్ బీటా మైనస్ సైన్ ఆల్ఫా సైన్ బీటా ఈక్వల్స్ టు కాస్ ఆఫ్ 180 మైనస్ టీటా మైనస్ కాస్ గామా వస్తుంది. దీని నుండి మనకి మైనస్ కాస్ గామా వస్తుంది. సో ఈ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేద్దాం. కాస్ ఆల్ఫా వాల్యూ ఇక్కడ ఆల్రెడీ మనం పైన ఫైండ్ అవుట్ చేసినాం. కాస్ ఆల్ఫా వాల్యూ ఎక్స్, కాస్ బీటా వాల్యూ వై, ఎక్స్ వై మైనస్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అండర్ రూట్ 1 మైనస్ వై స్క్వేర్ అండర్ రూట్ ఈక్వల్స్ టు మైనస్ జెడ్. సో ఇట్ ఈక్వల్స్ టు ఈ మైనస్ ఉంది కదా ఈ రూట్లోకి, వాటిని ఈజ్ ఈక్వల్ టు అవతలికి పంపిస్తా, ఈ జెడ్ నాడు పంపిస్తా. ఎక్స్ వై ప్లస్ జెడ్ ఈక్వల్స్ టు 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ అండర్ రూట్ 1 మైనస్ వై స్క్వేర్. సో ఇప్పుడు స్క్వేర్ చేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేర్ చేస్తే ఏమైంది ఎక్స్ వై ప్లస్ జెడ్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోద్ది 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ 1 మైనస్ వై స్క్వేర్. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ వై ఇంటూ జెడ్ ఈక్వల్స్ టు 1తో మల్టిప్లై చేస్తే 1 మైనస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్తో మల్టిప్లై చేస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ వస్తుంది. సో బోత్ సైడ్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ గెట్ క్యాన్సిల్, బోత్ సైడ్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్, మిగిలినవి జెడ్ స్క్వేర్ ప్లస్ 2xyz ఈక్వల్స్ టు 1 మైనస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ చూడండి ఈ మైనస్ టర్మ్స్ ని నీట్ పంపిస్తా. ఇప్పుడు మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఈ జెడ్ స్క్వేర్ ప్లస్ 2xyz ఈక్వల్స్ టు 1. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇదే మోడల్లో సైన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సైన్ ఇన్వర్స్ వై ప్లస్ సైన్ ఇన్వర్స్ జెడ్ ప్రాబ్లం కూడా ఉంది. అది మీరు ట్రై చేయాలి. నెక్స్ట్ ప్రాబ్లం తీసుకుంటున్నా. ఇది కూడా ఇంపార్టెంట్, టాన్లలో ఉన్న ప్రాబ్లం. ఇది కూడా ఇంపార్టెంట్ చూడండి. టాన్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్
tan మోస్ట్ ఇంపార్టెంట్ 3 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది బాబు. 3 మార్క్స్ క్వశ్చన్ ఈ మోడల్‌లో ఈక్వల్స్ టు పై మైనస్ ఈ tan ఇన్వర్స్ జెడ్‌ని అటు పంపిస్తున్నా. tan ఇన్వర్స్ జెడ్. సో ఇది ఎలా ఉంది? tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y ఫార్ములా లా ఉంది. tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ y బై 1 మైనస్ xy ఈక్వల్స్ టు పై మైనస్ tan ఇన్వర్స్ z. ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను బోత్ సైడ్ tan తీసుకుంటా. ఎందుకంటే tan కి tan ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి. tan కి tan ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోద్ది కాబట్టి. సో tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ y డివైడెడ్ బై 1 మైనస్ xy ఈక్వల్స్ టు tan ఆఫ్ పై మైనస్ tan ఇన్వర్స్ z. సో ఇది tan కి tan ఇన్వర్స్ క్యాన్సిల్ x ప్లస్ y డివైడెడ్ బై 1 మైనస్ xy ఈక్వల్స్ టు tan ఆఫ్ 180 మైనస్ theta. tan ఆఫ్ 180 మైనస్ theta ఈక్వల్స్ టు మైనస్ tan theta వస్తుంది. సెకండ్ క్వాడ్రంట్ లో tan కి మైనస్ ఉంటది. సో tan 180 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి మళ్ళీ tan వస్తుంది. మైనస్ tan ఆఫ్ tan ఇన్వర్స్ z. సో it equals to x plus y by 1 minus xy equals to minus z. So ఈ డినామినేటర్ అటు పంపిద్దాం. x plus y equals to minus z into 1 minus xy. So x plus y equals to minus z into 1 minus z minus into minus plus xyz. ఈ minus z ని ఇటు పంపిస్తే x plus y plus z equals to xyz. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం తీసుకుందాం. ఇంకో 15-20 మినిట్స్ వెయిట్ చేయండి, అయిపోద్ది క్లాస్. సో tan ఇన్వర్స్ ఆఫ్ సాల్వ్ అన్నాడు. ఇక్కడ ఇంత ముందు వరకు ప్రూవ్ దట్ అన్నాడు కాబట్టి LHS తీసుకొని RHS అని చూపించాం. ఇక్కడ సాల్వ్ అంటే x వాల్యూని కనుక్కోవాలని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఇది tan ఇన్వర్స్ ఆఫ్ ఇగో ఇది దీన్ని x అనుకుంటే ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ ఇది y అనుకుంటే మరి tan ఇన్వర్స్ ఆఫ్ x మైనస్ y tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y ఫార్ములా tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ y బై 1 మైనస్ xy ఫార్ములా. నేను మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పాను, ఆల్రెడీ ఫార్ములా ముందే రాసేసా. సో సబ్స్టిట్యూట్ చేస్తే tan ఇన్వర్స్ ఆఫ్ మరి x ప్లేస్ లో ఎంత ఉంది? ఇక్కడ ఇది టర్మ్ మొత్తం ఉంది 1 ప్లస్ x ప్లస్ y ప్లేస్ లో ఎంత ఉంది? 1 మైనస్ x డివైడెడ్ బై 1 మైనస్ x ప్లేస్ లో మళ్ళీ 1 ప్లస్ x ఇంటూ y ప్లేస్ లో 1 మైనస్ x ఈక్వల్స్ టు ఈ ఈజ్ ఈక్వల్ టు అవుతుంది ఉన్న దాన్ని సేమ్ అట్లే రాసేసేయండి. tan ఇన్వర్స్ ఆఫ్ 1/2. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ ప్లస్ x మైనస్ x క్యాన్సిల్ 1 ప్లస్ 1 అంటే 2 డివైడెడ్ బై 1 మైనస్ ఈ బ్రాకెట్ వరకు మనం ఎట్లా అబ్జర్వ్ చేయాలంటే దాన్ని a ప్లస్ b ఇంటూ a మైనస్ b లాగా ట్రీట్ చేయాలి. ఇప్పుడు ఏమైంది? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అయింది. సో 1 స్క్వేర్ మైనస్ x స్క్వేర్ అయింది. అది ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 1/2. సో tan ఇన్వర్స్ ఆఫ్ 2 డివైడెడ్ బై ఈ మైనస్ తో మల్టిప్లై చేయాలి. ఈ బ్రాకెట్ ని మైనస్ తో మల్టిప్లై చేస్తే 1 మైనస్ 1 ప్లస్ x స్క్వేర్ అయింది. అది ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 1/2. tan ఇన్వర్స్ ఆఫ్ 1/2. సో tan ఇన్వర్స్ ఆఫ్ 2 బై ప్లస్ ఇక్కడ ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయిపోద్ది. సో x స్క్వేర్ మిగులుద్ది ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఆఫ్ 1/2. బోత్ సైడ్ టేకింగ్ tan తీసుకుందాం. టేకింగ్ tan ఆన్ బోత్ సైడ్స్ tan ఇన్వర్స్ ఆఫ్ 2/x స్క్వేర్ ఈక్వల్స్ టు tan ఆఫ్ ఎందుకు తీసుకోవాలి అంటే క్యాన్సిల్ అయిపోద్ది. tan ఇన్వర్స్ కి tan క్యాన్సిల్ అయిపోద్ది. ఇప్పుడు మనకు మిగిలింది ఇక్కడ దీనికి ఇది క్యాన్సిల్ అయిపోద్ది 2/x స్క్వేర్ మిగులుద్ది. దీనికి ఇది క్యాన్సిల్ అయిపోద్ది 1/2 మిగులుద్ది. ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం.
2 into 2 equals to 1 into x square. So 4 equals to x square. X square equals to 4. X equals to plus or minus 2. ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఇలా చేయాలి. ఇంతటితో ఇన్వర్స్ ట్రిగోనోమెట్రిక్ ఫంక్షన్స్ లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్ని చెప్పేశాను. ఒకసారి రివైజ్ చేసుకోండి మీరు. నెక్స్ట్ నేను 6th యూనిట్ స్టార్ట్ చేసుకోబోతున్నా. 6th యూనిట్స్ నుంచి ఓన్లీ 3 ప్రాబ్లమ్స్ మాత్రమే తీసుకున్నాను. అవి చెప్పాక మనం క్లోజ్ చేద్దాం. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే డిస్కస్ చేద్దాం. ఓకే, క్రామర్స్ రూల్ అన్నాడు. క్రామర్స్ రూల్ కంటే ముందు నేను కొన్ని హింట్స్ ఇస్తా చూడండి ఒకసారి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే డెల్టాని కనుక్కోవాలి, డెల్టా 1ని కనుక్కోవాలి, డెల్టా 2ని కనుక్కోవాలి, డెల్టా 3ని కనుక్కోవాలి. ఫస్ట్ మ్యాట్రిక్స్ ఫామ్ లో రాద్దాం దీన్ని. సో కోఎఫిషియంట్ ఆఫ్ x 1 2 3. ఫస్ట్ ఈక్వేషన్ లో కోఎఫిషియంట్ ఆఫ్ x 2 3 వీటిని మ్యాట్రిక్స్ ఫామ్ లో రాస్తున్నాను. సెకండ్ ఈక్వేషన్ లోంచి మళ్ళీ సేమ్ 2 4 1. నెక్స్ట్ థర్డ్ ఈక్వేషన్ వాల్యూస్ 3 2 9 into x y z equals to 6 7 14. ఇలా తీసుకున్నాక ఫస్ట్ మ్యాట్రిక్స్ ఉంది కదా, ఈ మ్యాట్రిక్స్ ని డెల్టా అనుకోవాలి. ఇట్ ఈక్వల్స్ టు డెల్టా వాల్యూ. డెల్టా ఈక్వల్స్ టు డిటర్మినెంట్ ఆఫ్ 1 2 3 2 4 1 3 2 9. నెక్స్ట్ దీని వాల్యూని కనుక్కోవాలి. కనుక్కోవడం తెలుసుగా, ఒక్క మ్యాట్రిక్స్ మాత్రమే చెప్తాను నేను, ఒక డెల్టా మాత్రమే చెప్తాను. డెల్టా 1 డెల్టా 2 డెల్టా 3 మీరే కనుక్కోవాలి. ఒకటి చెప్తా, పర్ఫెక్ట్ గా చెప్తా చూడండి. 1 ఇంటూ ఇక్కడ కలర్స్ కూడా తీసుకుందాం మనం. ఈ 1 తీసుకునేటప్పుడు దాని యొక్క రోని కాలంని క్లోజ్ చేసేసేయాలి. మిగిలిన వాల్యూస్ ఏమున్నాయి 4 1 2 9. నెక్స్ట్ ఈ 2 పరంగా ఎక్స్పాండ్ చేస్తున్నా, రో పరంగా ఎక్స్పాండ్ చేస్తున్నాం. -2 ఇంటూ సెకండ్ దానికి మైనస్ తీసుకుంటాం, మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి. ఈ 2తో తీసుకున్నప్పుడు దాని యొక్క రోని కాలంని క్లోజ్ చేసేసాలి. మళ్ళీ ఈ వాల్యూస్ పోతే 2 1 2 1 3 9 2 1 3 9. నెక్స్ట్ ప్లస్ 3 ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ 3 పరంగా తీసుకున్నప్పుడు దాని యొక్క రోని కాలంని క్లోజ్ చేస్తే 2 4 3 2. దీన్ని క్యాలిక్యులేషన్ చేయగలగాలి మనం. దీని క్యాలిక్యులేషన్ ఎట్లా చేస్తాము అంటే, సపోజ్ 1 ఇంటూ ఏడి మైనస్ బీసీ 2/2 మ్యాట్రిక్స్ ఉన్నప్పుడు దీని యొక్క డెట్ ఎట్లా కనుక్కుంటామంటే ఏడి మైనస్ బీసీ. సో 4 ఇంటూ 9 4 ఇంటూ 9 4 2 36 మైనస్ 1 ఇంటూ 2 2 మైనస్ 2 ఇంటూ 18 మైనస్ సేమ్ ప్రాసెస్ 3 ప్లస్ 3 ఇంటూ 4 మైనస్ 12. It equals to 1 into 36 34 minus 2 into 15 plus 3 into minus 8 equals 34 minus 30 minus 24. It equals to ఇక్కడ 4 వస్తుంది మనకి, ఇక్కడ మిగిలేది 4. 34 minus 30 అంటే 4 minus 24 అంటే minus 20 వస్తుంది. నెక్స్ట్ డెల్టా 1 కనుక్కోవాలి. డెల్టా 1 ఎట్లా కనుక్కుంటామంటే, ఏదైతే ఫస్ట్ కాలం ఉందో దాన్ని ఎలిమినేట్ చేసేసి, ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నా నేను స్క్రీన్ 1 2 3 ఉంది కదా, దాని ప్లేస్ లో 6 7 14 సబ్స్టిట్యూట్ చేయాలి. 6 7 14 సబ్స్టిట్యూట్ చేయాలి. మిగిలే సేమ్ ఇక 2 4 2 3 1 9. దీని క్యాలిక్యులేషన్ మళ్ళీ సేమ్ ఇట్లే ఎక్స్పాండ్ చేసి కనుక్కుంటే దీని వాల్యూ కూడా -20 వస్తుంది. నెక్స్ట్ డెల్టా 2 కనుక్కోవాలి. డెల్టా 2 ఎట్లా వస్తుంది అంటే, ఇప్పుడు ఉన్న డెల్టా మ్యాట్రిక్స్ లో సెకండ్ కాలం ని తీసేసి ఆ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయాలి. 1 2 3. సెకండ్ కాలంలో 6 7 14 3 1 9.
ఈ వాల్యూస్ ఓన్లీ సెకండ్ కాలం మాత్రమే తీసేసి దీన్ని తీసేసి నేను దీన్ని సబ్స్టిట్యూట్ చేసుకున్నాను. అప్పుడు డెల్టా 2 అయిపోయింది అది. డెల్టా 2 వాల్యూ కూడా సేమ్ మనకి ఈక్వల్స్ టు -20 వస్తుంది. నెక్స్ట్ డెల్టా 3 కనుక్కోవాలి. థర్డ్ కాలం తీసేసి మోస్ట్ ఇంపార్టెంట్ 3 మార్క్స్ వస్తుంది. 5 మార్క్స్ కూడా ఇస్తున్నాడు మనకి. డెల్టా 3 1 2 3 2 4 2. ఇప్పుడు థర్డ్ కాలంలో 6 7 14 ని సబ్స్టిట్యూట్ చేయాలి. 6 7 14 దీని క్యాలిక్యులేషన్ చేస్తే కూడా -20 వచ్చింది అనుకోండి. అప్పుడు మనకి ఇప్పుడు x కావాలి. x ఈక్వల్ టు డెల్టా 1 బై డెల్టా ఈక్వల్స్ టు -20 బై -20 ఈక్వల్స్ టు 1. ఇప్పుడు y కావాలి నాకు. డెల్టా 2 బై డెల్టా ఈక్వల్స్ టు -20 బై -20 ఈక్వల్స్ టు 1. z కావాలి నాకు. డెల్టా 3 బై డెల్టా ఈక్వల్స్ టు -20 బై -20 ఈక్వల్స్ టు 1. ఇలా XYZ వాల్యూస్ ని సాల్వ్ చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్. నెక్స్ట్ ఇప్పుడు మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ డిస్కస్ చేస్తున్నాం. మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఫస్ట్ దీన్ని మ్యాట్రిక్స్ ఫామ్ లో రాద్దాం. వాల్యూస్ రాసుకోవాలి ఫస్ట్. కోఎఫిషియంట్ ఆఫ్ x 1 1 1. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ తీసుకుంటే 1 -1 1. థర్డ్ ఈక్వేషన్ తీసుకుంటే 2 1 -1 into x y z ఈక్వల్స్ టు నెక్స్ట్ 6 2 1. మళ్ళీ దీన్ని ఈ మ్యాట్రిక్స్ ని మనం మళ్ళీ క్యాలిక్యులేషన్ చేస్తే అవే 3 ఈక్వేషన్స్ వస్తాయి. ఇలా రాసిన తప్పు లేదన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఈ ఫస్ట్ మ్యాట్రిక్స్ ని నేను ఏ అనుకుంటా. ఏమనుకుంటానా? లెట్ క్యాపిటల్ ఏ ఈక్వల్స్ టు ఫస్ట్ మ్యాట్రిక్స్ ని ఏ అనుకుంటాను. 1 1 1 1 -1 1 2 1 -1. ఈ సెకండ్ మ్యాట్రిక్స్ ని క్యాపిటల్ X అనుకుంటా. x y z. ఈ థర్డ్ మ్యాట్రిక్స్ ని B అనుకుంటా. B ఈక్వల్స్ టు 6 2 1. సో ఇప్పుడు దీన్ని మనం ఏ అనుకున్నాం కదా. ఏ సెకండ్ మ్యాట్రిక్స్ ని ఏమనుకున్నాం? అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అనమాట. x ఈక్వల్స్ టు b. అసలు ఈ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ యూజ్ చేసి మనం ఏం కనుక్కుంటామంటే XYZ వాల్యూస్ ని కనుక్కుంటాం. XYZ అంటే క్యాపిటల్ X అన్నట్టే కదా. అంటే క్యాపిటల్ X ని కనుక్కోవాలన్నమాట. క్యాపిటల్ X కావాలి కదా మనకి. ఈ ఏ నటు పంపిస్తే ఏ ఇన్వర్స్ అవుతుంది. అంటే మనం ఏ ఇన్వర్స్ కనుక్కోవాలి. మరి ఏ ఇన్వర్స్ కి ఫార్ములా ఏంటి? ప్రాసెస్ ని గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. రేపు 5 మార్క్స్ క్వశ్చన్ ఇది మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. ఈ ఇన్వర్స్ ని కనుక్కోవాలి అంటే 1 by det A into adjoint A. మరి det A కనుక్కోవాలి. adjoint A ఎట్లా కనుక్కుంటాం? adjoint A కి కూడా ఫార్ములా ఉంటుంది. సో adjoint A ఫార్ములా కోఫాక్టర్ మ్యాట్రిక్స్ హోల్ ట్రాన్స్పోజ్. కోఫాక్టర్ మ్యాట్రిక్స్ హోల్ ట్రాన్స్పోజ్. సో కోఫాక్టర్స్ కనుక్కోవాలి. ఈచ్ ఎలిమెంట్ యొక్క కోఫాక్టర్ కనుక్కోవాలి. ఇలా మీరు వీటికి సంబంధించిన వీడియో కూడా ఉంటుంది. ఆ వీడియో మీరు చూసేసేయండి. నేను మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ ఇక్కడితో ఆపేస్తున్నాను. సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సొల్యూషన్ ఆఫ్ ట్రయాంగిల్ మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ఇప్పుడు ఈ క్రామర్స్ రూల్ కి మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ వెయిటేజ్ గాస్ జోర్డన్ మెథడ్ కూడా ఉంటుంది. దాంట్లో ఈ వెయిటేజ్ ఎంత ఉంటుందో సొల్యూషన్ ఆఫ్ ట్రయాంగిల్ చాప్టర్ కూడా అంతే వెయిటేజ్ ఉంటుంది. ఓకే, అంతే వెయిటేజ్ ఉంటుంది కాబట్టి కొద్దిగా బాగా కాన్సన్ట్రేషన్ చేయాలి ఇక్కడ. సో చూద్దాం. దీంట్లోంచి 3 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. 3 మార్క్స్ క్వశ్చన్స్ 1 వస్తుంది. 5 మార్క్స్ క్వశ్చన్స్ కూడా ఒక 2 3 వస్తాయి. 2 వస్తాయి అనుకుంటాను అనేది. 5 మార్క్స్ క్వశ్చన్స్ కూడా 2 క్వశ్చన్స్ వస్తాయి దీంట్లోంచి. సో జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి. ప్రాబ్లం తీసుకుంటా. ప్రాబ్లం తీసుకునే ముందు కొన్ని ఫార్ములాస్ చెప్తా. సైన్ రూల్ ఫార్ములా ఏంటి మరి? ఏ బై సైన్ ఏ ఫార్ములా వస్తుంది రేపు ఎగ్జామ్ లో కూడా. ఏ బై సైన్ ఏ ఈక్వల్స్ టు బి బై సైన్ బి ఈక్వల్స్ టు సి బై సైన్ సి. ఇది సైన్ రూల్ ఫార్ములా.
మరి కొసైన్ రూల్ ఫార్ములా ఏ స్క్వేర్ ఈక్వల్స్ టు బి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2bc కాస్ ఏ. నెక్స్ట్ బి స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ 2ac కాస్ బి అండ్ సి స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab కాస్ సి. వీటిలోంచి ఈ ఇంకొకటి కొసైన్ ప్రొజెక్షన్ రూల్ ఉంటుంది. ప్రొజెక్షన్ రూల్ ఫార్ములా ఏ ఈక్వల్స్ టు బి కాస్ సి ప్లస్ సి కాస్ బి అండ్ బి ఈక్వల్స్ టు ఏ కాస్ సి ప్లస్ సి కాస్ ఏ అండ్ సి ఈక్వల్స్ టు ఏ కాస్ బి ప్లస్ బి కాస్ ఏ. ఇవి ప్రొజెక్షన్ ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ని యూజ్ చేసి మనకి ఏవైతే వాడు వాల్యూస్ ఇవ్వడో ఆ వాల్యూస్ని కనుక్కోవాలి మనం. అంటే దీని మీనింగ్ ఏంటంటే సొల్యూషన్ ఆఫ్ ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్ ఒకసారి చూడండి. ఈ ట్రయాంగిల్కి 3 సైడ్స్ ఉంటాయి. ఆ సైడ్స్ ఏ బి సి. స్మాల్ ఏకి ఆపోజిట్ లోపల యాంగిల్ క్యాపిటల్ ఏ ఉంటుంది, ఇక్కడ క్యాపిటల్ బి ఉంటుంది, ఇక్కడ సి ఉంటుంది. టోటల్ 6 పార్ట్స్ ఉన్నాయి దీంట్లో. ఈ 6 పార్ట్స్ లో ఎనీ వాడు 3 ఇస్తాడు, మిగిలిన 3 వీటిని మనం కనుక్కోవాలన్నమాట. వేటిని యూజ్ చేసి ఈ 3 ఫార్ములాస్ ని యూజ్ చేసి ఈ వాడు ఇచ్చిన ఈ 3 ఫార్ములాస్, ఈ ఫార్ములాస్ వస్తేనే చేయగలుగుతాం. ఫస్ట్ ఫార్ములాస్ నేర్చుకోవాలి. కనీసం ఆ ఫార్ములా అక్కడ రాసినా కూడా హాఫ్ మార్క్ అట్లా వేసే ఛాన్సెస్ ఉన్నాయి. మనం మినిమం ఫెయిల్ అయ్యే కంటే 14 మార్క్స్ కోసం మీరు ఎలాంటి ప్లాన్ చేస్తున్నారో నేను ఆల్రెడీ చెప్పాను. గ్రామర్ రూల్ వస్తుంది, మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ వస్తుంది. మరి వాటిని మీరు కాన్సన్ట్రేషన్ చేసి నేర్చుకుంటే 14 వచ్చేస్తాయి ఒకవేళ నేర్చుకోగలిగితే. మరి ఫెయిల్ అయినా పర్లేదు అనుకుంటే వదిలిపెట్టేసేయండి. కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయండి ఈ చాప్టర్ మీద. దీంట్లోంచి కూడా మనకి 5 మార్క్స్ వచ్చేస్తాయి కాబట్టి. ఇప్పుడు సైడ్ సిని కనుక్కోమంటున్నాడు. సైడ్ సి అంటే స్మాల్ సి అన్నమాట ఇది. మరి ఏమేమి ఇచ్చాడు వాడు? స్మాల్ ఏ ఈక్వల్స్ టు 2 ఇచ్చాడు, క్యాపిటల్ ఏ ఇచ్చాడు, క్యాపిటల్ సి ఇచ్చాడు. మనము స్మాల్ సిని కనుక్కోవాలి అంటే ఏ ఫార్ములా యూజ్ చేస్తే బెటర్? ఇక్కడ పైన ఇక్కడ క్యాపిటల్ ఏ తెలుసు మనకి, స్మాల్ ఏ తెలుసు మనకి, అండ్ యాంగిల్ సి తెలుసు మనకి. ఈ సైడ్ ని కనుక్కుంటే సరిపోతుంది కదా. అంటే ఇది ఈక్వల్స్ ఇది తీసుకోవాలన్నమాట. చాలా సింపుల్ లాజిక్. ఏమేమి మనకు తెలుసు, ఏం కనుక్కోవాలి మనం అనేది ఆలోచిస్తూ ఏ ఫార్ములా తీసుకోవాలి. సపోజ్ ఈ ఫార్ములా తీసుకోవాలనుకో, మనం సెకండ్ ఫార్ములా ఈ వీటిలోంచి ఏదైనా ఫార్ములా తీసుకోవాలనుకో, వాటిలో ఏమేమి తెలుసు తెలియంది మనకి సరిపోతుందా లేదా చెక్ చేసుకోవాలి. అంతే, ఈజీనే. సో నేను బై సైన్ రూల్ ఏ బై సైన్ ఏ ఈక్వల్స్ టు సి బై సైన్ సి తీసుకున్నా. దీంట్లో తెలిసినవి సబ్స్టిట్యూట్ చేస్తా, తెలియంది కనుక్కుంటా. ఏ అంటే 2 డివైడెడ్ బై సైన్ యాంగిల్ ఏ 30 degrees ఈక్వల్స్ టు స్మాల్ సి తెలియదు మనకి, డివైడెడ్ బై సైన్ 60. జస్ట్ దీన్ని క్యాలిక్యులేషన్ చేస్తే వచ్చేస్తుంది చూడండి. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. క్రాస్ మల్టిప్లికేషన్ 2 sin 60 ఈక్వల్స్ టు సి ఇంటూ sin 30. 2 ఇంటూ sin 60 వాల్యూ √3/2. వాల్యూస్ కూడా తెలవాలి. సి ఇంటూ sin 30 వాల్యూ 1/2. సో బోత్ సైడ్ డినామినేటర్ లో ఉన్న 2 మనకి క్యాన్సిల్. సో ఇట్ ఈక్వల్స్ టు, ఇట్ ఇంప్లైస్ 2√3 ఈక్వల్స్ టు సి అన్నమాట. ఇది మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది. చాలా సింపుల్ లాజిక్. సో నెక్స్ట్ ప్రాబ్లం తీసుకుందాం. ప్రాబ్లం సాల్వ్ ద ట్రయాంగిల్ ఏబిసి గివెన్ బి ఈక్వల్స్ టు 1, సి ఈక్వల్స్ టు √3, క్యాపిటల్ ఏ ఈక్వల్స్ 30 degrees అన్నాడు. అంటే మొత్తం ట్రయాంగిల్ ఏబిసిని సాల్వ్ చేయమంటానంటే 3 ఇచ్చాడు, మిగిలిన 3ని కనుక్కోవాలి. మరి ఏమేం కనుక్కోవాలి అంటే క్యాపిటల్ బి కనుక్కోవాలి, క్యాపిటల్ సి కనుక్కోవాలి, అండ్ ఇంకా తెలియంది స్మాల్ ఏ కూడా తెలియదు మనకి. మరి ఏ ఫార్ములా మ్యాచ్ అయింది మనకి? తెలిసింది ఏంటి, తెలియంది ఏంటి కనుక్కోవాలి. అట్లా ఆలోచించాలి.
మనకి ఏ ఫార్ములా మ్యాచ్ అయిద్ది మరి? బై సైన్ రూల్ తీసుకుందామా? సైన్ రూల్ తీసుకోవాలి అంటే ఏ బై చూద్దాం, చెక్ చేద్దాం. ఏ బై సైన్ ఏ. సైన్ ఏ తెలుసా? తెలుసు. స్మాల్ ఏ తెలియదు. ఈక్వల్స్ టు అండ్ బి బై యాంగిల్ బి లేదు మళ్ళా. సో ఏం చేయొచ్చు? ఇక్కడ చూద్దాం. ఏమని తెలుసు మనకి? BCA. BCA. B తెలుసు. BCA తెలుసు. ఇది కొసైన్ రూల్ యూజ్ చేసేద్దాం. తీసేస్తున్నా నేను. కొసైన్ రూల్ ఫార్ములా ఏంటి? A square equals to B square plus C square minus 2BC cos A. సో స్మాల్ a కనుక్కోవాలి మనం ఇప్పుడు. ఈక్వల్స్ టు B వాల్యూ 1 స్క్వేర్ ప్లస్ C వాల్యూ √3 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ B వాల్యూ 1, C వాల్యూ √3 అండ్ cos A వాల్యూ 30 degrees. So a square equals to 1 plus square root cancel 3 minus 2 √3 into cos 30 value √3/2. So ఇక్కడ 2 get cancel. T equals to 1 plus 3 అంటే 4 minus √3 into √3 3. T equals to 4 minus 3 అంటే 1. A square equals to 1. A equals to 1 వచ్చేసింది మనకి. నెక్స్ట్ యాంగిల్స్ కావాలి. ఇప్పుడు ఏ తెలిసిపోయింది, బి కావాలి, సి కావాలి. బై సైన్ రూల్ యూజ్ చేసేద్దాం. ఇక ఏ బై సైన్ ఏ ఈక్వల్స్ టు A by sin A equals to B by sin B. ఇక్కడ స్మాల్ a మనం ఆల్రెడీ కనుక్కున్నాం. యాంగిల్ ఏ తెలుసు, స్మాల్ b తెలుసు, క్యాపిటల్ B తెలియదు. సో స్మాల్ a వాల్యూ 1 డివైడెడ్ బై sin A sin 30 ఈక్వల్స్ టు B వాల్యూ 1 డివైడెడ్ బై sin B కనుక్కోవాలి మనం. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 ఇంటూ sin B ఈక్వల్స్ టు 1 ఇంటూ sin 30. సో sin B ఈక్వల్స్ టు sin 30. సో B ఈక్వల్స్ టు 30. సో మనకి ఇంకా ఇంకో యాంగిల్ కావాలి కాబట్టి 2 యాంగిల్స్ తెలుసు కాబట్టి యాజ్ ఫర్ A plus B plus C in any triangle ABC 180 degrees కాబట్టి sides of the angle equals 180 degrees. Sum of the sides of the angle equals 180 degrees కాబట్టి A తెలుసు మనకి 30 ప్లస్ B 30 ప్లస్ Cని కనుక్కోవాలి 180 degrees. C equals to 180 minus 60. C equals to 120 degrees వస్తుంది. ఇలా మనం A B C ఏవి వాడు ఇవ్వలేదు, ఏ ఫార్ములాని యూజ్ చేయాలి అనేది మనం కనుక్కోగలిగితే సరిపోతుంది. మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఇప్పుడు చాట్ బాక్స్లో కామెంట్ చేయండి బాబు, నేను 100% ఎఫర్ట్స్ పెడతాను. చెప్పండి ఇక, లేకుంటే క్లోజ్ చేసేద్దాం. ఇలా ఈ మోడల్లో మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇక 37 మార్క్స్ వస్తాయి. 5th యూనిట్ 6th యూనిట్ చూసుకుంటే 37 మార్క్స్ వచ్చేస్తాయి మనకి. మీరు కామెంట్లో పెట్టండి ఏ ప్రాబ్లం చెప్పాలో. అవసరం లేదా? క్లోజ్ చేసేద్దామా? గాస్ జార్డన్ మెథడ్ చెప్పమంటున్నారు. ఒక ప్రాబ్లం తీసుకుందాం మరి. గాస్ జార్డన్ మెథడ్
ఒక్క ప్రాబ్లం తీసుకుంటాను. లైన్‌లో ఉండండి. ఒక ప్రాబ్లం చూడండి మెథడ్. చాలామంది దాని మీదనే డౌట్ పడుతున్నారు. ఒక ప్రాబ్లం తీసుకొని చెప్తాను. ఓకే. ఒక్క నిమిషం చూడండి మెథడ్ చెప్తాను. ఒకసారి చూడండి ప్రాబ్లం రాస్తున్నాను. x plus y plus z equals to 3 and x plus 2y plus 3z equals to 4, x plus 4y plus 9z equals to 6 అని ఇచ్చాడు. చూడండి మెథడ్ బాబు, కొద్దిగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఇక్కడ ఒక సింగిల్ 1 మార్క్ క్వశ్చన్ కూడా అడుగుతున్నాడు. ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ ని రాయమని. ఎలా రాస్తాము అంటే కోఎఫిషియంట్ ఆఫ్ x 1, కోఎఫిషియంట్ ఆఫ్ y 1, z యొక్క కోఎఫిషియంట్ 1 అండ్ ఈ 3 ని కూడా దీంట్లోనే క్లబ్ చేసి రాస్తాం. అండ్ నెక్స్ట్ ఈక్వేషన్ తీసుకుంటే కోఎఫిషియంట్ ఆఫ్ 1, 2, 3, 4 నెక్స్ట్ ఈక్వేషన్ లోంచి కోఎఫిషియంట్ 1, 4, 9, 6 దీన్నే మనం ఏమంటామంటే ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటాం. సో 1 మార్క్ క్వశ్చన్ ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ రాయమంటాడు. ఈక్వేషన్స్ ఇచ్చేసి ఇలా రాయగలిగితే సింపుల్ 1 మార్క్ క్వశ్చన్ వచ్చేస్తుంది. సో దీన్ని సాల్వ్ చేయాలి మనం. ఎట్లా సాల్వ్ చేయాలి అంటే ఈ ఇక్కడ ఈ 3/3 మ్యాట్రిక్స్ వరకి ఇక్కడి వరకి దీన్ని ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్ లాగా కన్వర్ట్ చేయాలి. ఎలా అంటే 1 0 0 0 1 0 0 0 1 అండ్ ఇక్కడ ఆల్ఫా బీటా గామా ఇలా కన్వర్ట్ చేశాక దీన్ని ఈ 3/3 మ్యాట్రిక్స్ ని ఐడెంటిటీ మ్యాట్రిక్స్ లాగా కన్వర్ట్ చేశాక ఇగో ఇక్కడ వచ్చే వాల్యూ x, ఇది y, ఇది z అన్నమాట. సో ఇలా కన్వర్ట్ చేయడానికి నేను 3 స్టెప్స్ లాగా చెప్తా. ఫస్ట్ ఈ 1 ని మనం రప్పించగలగాలి. 1 ఉంటే ప్రాబ్లం లేదు. 1 లేకపోతే ఇంటర్చేంజ్ కూడా చేయొచ్చు. ఆ కింది రోస్ ని పై రోస్ కి, పై రోస్ ని కింది రోస్ కి ఇంటర్చేంజ్ చేయొచ్చు. 1 వచ్చాక ఈ 1 ని యూజ్ చేస్తూ కింది వాటిని జీరోలు చేయాలి. ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ లో నెక్స్ట్ ఇక్కడ 1 ఉండాలి. నెక్స్ట్ 1 ఉండాలి ఇక్కడ. ఈ 1 ని యూజ్ చేస్తూ ఈ పై దాన్ని కింది దాన్ని జీరోలు చేయాలి. సెకండ్ స్టెప్ అది. థర్డ్ స్టెప్ లో ఏం చేయాలంటే ఇక్కడ 1 ఉండాలి. ఈ 1 ని రప్పించాలి. 1 లేకుంటే 1 రావాలి. 1 వచ్చేగా దీన్ని యూజ్ చేస్తూ ఈ పై రెండింటిని జీరోలు చేయగలగాలి. అప్పుడు ఈ వాల్యూస్ ఇంటర్చేంజ్ అవుతూ చేంజ్ అవుతూ ఫైనల్ గా వచ్చే వాల్యూసే x, y, z అయిపోద్ది అన్నమాట. సో ఇక్కడ చూడండి ఇక ఈ ఫస్ట్ ఆల్రెడీ 1 ఉంది కాబట్టి ఈ 1 ని యూజ్ చేస్తూ నేనేం చేస్తున్నా అంటే కింది వాటిని జీరోలు చేస్తా. ఎట్లా జీరోలు చేయొచ్చు అంటే ఇది ఓన్లీ రో ప్రాపర్టీస్ ని మాత్రమే యూజ్ చేయాలి. ఇక్కడ కాలం ప్రాపర్టీస్ ని యూజ్ చేయం మనం. డిటర్మినెంట్ ప్రాబ్లమ్స్లలో కాలం ప్రాపర్టీస్ కూడా యూజ్ చేస్తాం. ఓన్లీ రో మాత్రమే యూజ్ చేయాలి. జాగ్రత్తగా చూడండి. నేను R2 ని జీరో చేయదలుచుకున్నాను. R2 gives rise to R2 minus R1 ని యూజ్ చేస్తూ జీరో చేస్తున్నా. నెక్స్ట్ R3 ని జీరో చేయదలుచుకున్నా నేను. ఆల్రెడీ 1 ఉంది కాబట్టి 1 మైనస్ 1 జీరో అయిపోద్ది కాబట్టి దాన్ని బేస్ చేసుకొని రాయాలి కండిషన్. R3 మైనస్ R1 చేస్తే 1 మైనస్ 1 అంటే జీరో అయిపోద్ది కదా, అలా అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు చెప్పండి ఇక ఫస్ట్ R1 ఏమన్నా మార్చానా నేను?
R2 మీద R3 మీద రాశాను గానీ R1ని మార్చలేదు కాబట్టి సేమ్ రాసేసేయాలి. 1, 1, 1, 3. నెక్స్ట్ R2ని మారుస్తున్నా. ఎట్లా కన్వర్ట్ చేస్తున్నాను? R2 లోంచి R1ని తీసేస్తున్నాను. R2లో 1 మైనస్ 1 అంటే మనం ఒక్కదాని కోసమే రాస్తాము. ఒక్కదాన్నే మార్చి మిగిలినయన్ని సేమ్ రాసేయకూడదు. అన్నీ కూడా చేంజ్ అయిపోతాయి. 2 మైనస్ 1 అంటే ఇగో ఇది, ఇది. నెక్స్ట్ 3 మైనస్ 1, 3 మైనస్ 1. నెక్స్ట్ 4 మైనస్ 3, 4 మైనస్ 3. నెక్స్ట్ ఇది R2 మీద కండిషన్ అయిపోయింది ఇక. నెక్స్ట్ R3 చూడండి. R3 మైనస్ R1 కదా! సో, R3లో 1 మైనస్ 1, 4 మైనస్ 1 చూడండి మొత్తం చేంజ్ చేయాలి. ఒకటే కాదు మన టార్గెట్ ఒక్కటే కోసం కానీ మిగిలినవి కూడా చేంజ్ అయిపోతాయి. 9 మైనస్ 1 నెక్స్ట్ 6 మైనస్ 3 ఇలా అన్నమాట. సో, వాటి వాల్యూస్ రాస్తాయి గాని. దీనిగో ఇలా సింబల్ పెడతాం. ఈక్వలెన్స్ మ్యాట్రిక్స్ అన్నమాట. పైది ఈక్వలెన్స్. సో, ఈక్వలెన్స్ టు 1, 1, 1, 3. 1 minus 1, 0. 2 minus 1, 1. 3 minus 1, 2. 4 minus 3, 1. Next, 1 minus 1, 0. 4 minus 3, 8, 3. ఇక్కడి వరకు మీకు అర్థమైంది అనుకుంటాను నేను. ఒక్క టార్గెట్ అయిపోయింది ఇప్పుడు. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. నేను ఆల్రెడీ 3 స్టెప్స్ లాగా చెప్పాను కదా! సెకండ్ స్టెప్‌కి వెళ్తున్నాం ఇక మనం. సెకండ్ స్టెప్‌లో మనకి ఇది 0 సారీ ఇది 1 ఉండాలి. నెక్స్ట్ ఈ 1 యూజ్ చేస్తూ పైన కింద వాటిని జీరోలు చేయాలి. సో, ఈక్వలెన్స్ టు సో, ఇక్కడ కండిషన్ రాయాలి. ఒక్క నిమిషం కండిషన్ రాయలేదు కదా మనం. కండిషన్ ఎట్లా రాయొచ్చు చెప్పండి నాకు. 1 ఇక్కడ 1 ఉంది. ఇక్కడ 1 ఉంది. R1 మీద కండిషన్ రాస్తున్నాను. R1 మైనస్ R2ని యూజ్ చేస్తూ 0 చేస్తున్నా దాన్ని. నెక్స్ట్ R3ని 0 చేయదలుచుకున్నాను. ఎందుకంటే ఇగో ఇది 0 అవ్వాలి కాబట్టి. దీన్ని 0 చేయదలుచుకున్నాను. R3 గివ్స్ రైజ్ టు R3 మైనస్ 3R2ని యూజ్ చేస్తూ. ఓకే. నెక్స్ట్ ఇలా ఈక్వలెన్స్ టు సో, R1 మీద 1 మైనస్ 0 కండిషన్ రాసేసేయండి. దీని వాల్యూస్. నెక్స్ట్ 1 మైనస్ 1, 2 మైనస్ సారీ ఇక్కడ ఏమొస్తుంది? 1 మైనస్ 2, 3 మైనస్ 1. నెక్స్ట్ R2ని మార్చట్లేము మనం. సేమ్ రాసేస్తున్నాం. 0, 1, 2, 1. నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ కండిషన్ ఇక. ఇక్కడ 0 మైనస్ ఆఫ్ 3 ఇంటూ 0. నెక్స్ట్ 3 మైనస్ 3 ఇంటూ 1. నెక్స్ట్ కండిషన్ ఇదిగో దీన్ని అప్లై చేస్తూ రాస్తున్నా నేను. నెక్స్ట్ 8 మైనస్ ఆఫ్ 3 ఇంటూ 2. నెక్స్ట్ 3 మైనస్ ఆఫ్ 3 ఇంటూ 1. ఇలా చేంజ్ అయిపోయింది అది. ఆ వాల్యూస్ క్యాలిక్యులేషన్ చూద్దాం ఇక. నెక్స్ట్ 1 మైనస్ 0 అంటే 1, 0 మైనస్ 1, 2, 0, 1, 2, 1, 0, 0, 2, 0 ఇలా వచ్చినాయి. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏంటి? నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఇక. థర్డ్ స్టెప్ ఫాలో అవ్వాలి. థర్డ్ స్టెప్‌లో ఇక్కడ 1 ఉండాలి. 1 వచ్చాక ఈ 1 యూజ్ చేస్తూ పై వాటిని జీరోలు చేయాలి. సో, నేను R3 గివ్స్ రైజ్ టు R3 డివైడెడ్ బై 2 చేస్తా. 2/2 అంటే 1 వస్తది కదా! అలా అన్నమాట. సో, ఈక్వలెన్స్ టు 1, 0, మైనస్ 1, 2. 0, 1, 2, 1. 0, 0/2 అంటే 0, 0/2 అంటే 0, 2 అంటే 1, 0/2 అంటే 0. ఇది మనకు కావాల్సింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఈ పై రెండిటిని జీరోలు చేసేసేయాలి. దీన్ని జీరోలు చేయాలి. జీరోలు చేయాలంటే R1 గివ్స్ రైజ్ టు R1 ప్లస్ చేద్దాం. ఆల్రెడీ మైనస్ ఉంది కదా ఇక్కడ. ప్లస్ చేస్తే 0 అయింది. R3 నెక్స్ట్ R2ని కూడా 0 చేయాలి. R2
-2 ఆర్ 3 ఇక్కడ 2 ఉంది. 2 అనేది 0 అవ్వాలి కాబట్టి దీన్ని 2తో మల్టిప్లై చేసి సబ్‌ట్రాక్ట్ చేస్తే 0 అయిద్ది. సో, ఈక్వివలెన్స్ టు 1, 0, 0 ఇక్కడ అది 0 అయిపోద్ది. 2 మైనస్ ఇక్కడ కూడా 0 ఉంది కాబట్టి మళ్ళీ సేమ్ 2నే ఉంటది. నెక్స్ట్ 0 ఇక్కడ 1 వస్తది. ఇక్కడ దాని 0 కోసమే మనం కండిషన్ రాశాం కాబట్టి 0 వస్తది. నెక్స్ట్ ఇది ఇక్కడ 0 ఉంది కాబట్టి ఈ వాల్యూ చేంజ్ అవ్వదు 1 వస్తది. సో 0, 0, 1, 0. సో ఓవరాల్‌గా మనకి ఇక్కడ వచ్చిన వాల్యూస్ ఉన్నాయి కదా! ఇక ఇది x ఈక్వల్స్ టు 2 ఇది y ఈక్వల్స్ టు 1 ఇది z ఈక్వల్స్ టు 0. దిస్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ మీకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి ఇక. 1 మార్క్ క్వెషన్స్ మీరే ఫార్ములాసో చిన్న చిన్న బిట్సో అడుగుతాడు. 1 మార్క్ క్వెషన్ మనం గెస్ చేయడం కష్టం. ఫార్ములాస్ అడుగుతాడు ట్రాన్స్‌ఫర్మేషన్ నుంచి. మళ్ళీ మ్యాట్రిసెస్ ఉంది, లాగారిథమ్స్ ఉన్నాయి. మళ్ళీ ట్రిగనోమెట్రీ ఉంది. కాంప్లెక్స్ నంబర్స్ ఉన్నాయి ముందు. వాటిలోంచి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. చిన్న చిన్న బిట్స్ అవి 3 మార్క్స్, 5 మార్క్స్ క్వెషన్ చాయిస్‌కి పోతాయి గానీ ఫార్ములాస్ చూసుకోండి ఒకసారి. సింగులర్ మ్యాట్రిక్స్, నాన్ సింగులర్ మ్యాట్రిక్స్, సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అండ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ అవి ఒకసారి చూసుకోండి. ఇంకా క్లోజ్ చేయనా ఇక? థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకేమైనా డౌట్స్ ఏం లేవు కదా ఇక? క్లోజ్ చేస్తున్నాను.